నమస్తే, వెల్కమ్ టు టీసాట్. మనోమిత్ర లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో ఏదైనా సమస్య ఉంటే గుర్తించడం తేలిక, కానీ మానసిక సమస్యలు అలా కాదు. అలాంటిది చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉంటాయి. అసలు చిన్నపిల్లల్లో మానసిక సమస్యలు ఉంటాయా? వాటిని ఎలా గుర్తించాలి? గుర్తిస్తే వాటికి ట్రీట్మెంట్ ఉందా? దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎల్ వర్షి గారు, సైకియాట్రిస్ట్, ఎండి. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చిన్నపిల్లల్లో కూడా మానసిక సమస్యలు ఉంటాయా? ఉంటాయండి. మానసిక సమస్యలు అందరిలో ఉంటాయి. అంటే దీన్ని ఇంకా చెప్పాలంటే తల్లి గర్భం నుండి మళ్ళీ మనము ఎండ్ స్టేజ్ వరకు ప్రతి స్టేజ్లో మానసిక సమస్యలు ఉంటాయి. సో దీన్ని ఊమ్ టు టూమ్ వరకు ప్రతి స్టేజ్లో మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్యల మానసిక ఆరోగ్యం యొక్క ఇంపార్టెన్స్ ప్రతి స్టేజ్లో ఉంటుంది. సో దీన్ని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మానసిక సమస్యలన్నీ ఫంక్షనల్ డిజార్డర్స్ అంటారు. అంటే ఇవి మన ప్రవర్తనలో, మన ఆలోచనలో, మన భావాల్లో కలిగే మార్పును మనము సింపుల్గా మానసిక సమస్యలని అనవచ్చు, సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి. సో దీనికి ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాకుంటే చిన్నపిల్లల్లో కొందరికైతే 9 months నుండి కూడా కొన్ని సమస్యలు మనం గుర్తించవచ్చు. వాటిని రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము. రెడ్ ఫ్లాగ్ సైన్స్ వల్ల డెవలప్మెంట్లో ఇష్యూస్ ఉండడం వల్ల చాలా వరకు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి. వాటిని ఎర్లీగా గుర్తిస్తే చాలా వరకు సమస్యను మనము వాటి యొక్క తీవ్రతను తగ్గించే ఆస్కారం ఉంటుంది. ఓకే, ఈరోజు నాకు కానీ మా ప్రేక్షకులకు కానీ ఉన్నటువంటి డౌట్స్ అని మిమ్మల్ని అడుగుతాము. సరే, ఈ మానసిక సమస్యల్ని ఎలా గుర్తించాలి? దానికి ఏంటి మెథడ్, మీరు ఏం ఫాలో అవుతుంటారు? మానసిక సమస్యలు గుర్తించడానికి మాకు యాజ్ ఎ మెడికల్ డాక్టర్ మాకేంటంటే కొన్ని రకాల గైడ్లైన్సెస్ ఉంటాయి. కొన్ని గైడ్లైన్సెస్ ఫాలో అవుతుంటాము. వాటి ప్రకారం మానసిక సమస్య ఉందా లేదా, లేదంటే డెవలప్మెంట్ డిలేనా, లేదంటే ఇది ఒక మానసిక రుగ్మతనా అనేది గుర్తించాల్సి వస్తుంది. ఇది DSM-5 అండ్ ICD-10 అని ఉంటుంది. కొత్తగా ఇప్పుడు ICD-11 అని వచ్చింది. వీటి ప్రకారం క్రైటీరియాస్ ఫాలో అయ్యి దాన్ని గుర్తిస్తాము. ఓకే సార్, ఇంకొకటి, తల్లిదండ్రులకైనా బయట చూసే వాళ్ళకైనా పిల్లాడైనా పాప అయినా సరే ముద్దుగా బొద్దుగా ఉండి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తే ఎస్ తన ఆరోగ్యంగా ఉంది అనుకుంటాం. అంటే దాన్ని గ్రోత్గా తీసుకోవచ్చా, లేదా డెవలప్మెంట్, అంటే గ్రోత్కి డెవలప్మెంట్కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది? దాన్ని ఎలా వివరించాలి? ఇక్కడ ఏంటంటే చాలా వరకు గ్రోత్, డెవలప్మెంట్ రెండు ఒకే రకంగా అనుకుంటారు, కానీ అవి రెండు ఒకే కాదు, సేమ్ కాదు. గ్రోత్ అనేది మన శరీరంలో వచ్చే మార్పులు. అంటే ఇప్పుడు ఒక 10 kg నుండి 15 kg పెరిగారనుకోండి, దాన్ని గ్రోత్ అనొచ్చు. అంటే దాన్ని క్వాంటిటేటివ్, అంటే దాన్ని మనము కొలవగలిగేదాన్ని, ఆ రకమైన మార్పును మనం గ్రోత్ అంటాము. డెవలప్మెంట్ అనేది ఏంటంటే ఇది కలెక్టివ్, అంటే క్వాలిటేటివ్ డెవలప్మెంట్, క్వాంటిటేటివ్ కాదు, క్వాలిటేటివ్. అంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఉండాలి, అండ్ మోటార్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, ఈ అన్ని రకాలుగా, అంటే హోలిస్టిక్గా ఒక వ్యక్తి మోరల్ డెవలప్మెంట్ కూడా, ఇవన్నీ డెవలప్ అయితే దీన్ని మనము డెవలప్మెంట్ అంటాము. గ్రోత్ అనేది ఒకదానికి, అంటే కొలవగలిగేది, ఇదేంటంటే క్వాలిటీలో ఉంటుంది. సో గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ అండ్ డెవలప్మెంట్ అనేది క్వాలిటేటివ్ డెవలప్మెంట్ అండి. ఓకే, మామూలుగా సాధారణంగా ప్రజలు మాట్లాడుకునే ఒక మాట, చాలా మందికి డౌట్ ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఆడపిల్లలు త్వరగా మాట్లాడతారు, మగపిల్లలకు కొంత లేటుగా మాటలు వస్తాయి. అంటే మేబీ ఇంట్లో అబ్బాయికి వస్తే మాట్లాడలేకపోతుంటే వెంటనే అంటుంటారు పెద్దవాళ్ళు, లేదు ఆ మగపిల్లాడు కదా కాస్త లేటుగానే మాట్లాడతాడు, టెన్షన్ పడకండి. అది నిజమా? ఆడపిల్లలకి మగపిల్లలకి మాటల వయసులో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అలా ఏం లేదు, అందరికీ ఒకే రకంగా రావాలి. అంటే ఇప్పుడు ముందు వెనకాల అనేది ఒక 3 months డిఫరెన్స్లో ఉండొచ్చు. కానీ మన దగ్గర, మన సమాజంలో ఒక రకమైన అపోహ ఉంది. అబ్బాయిలకు మాటలు లేటుగా వస్తాయి, అమ్మాయిలకు తొందరగా మాటలు వస్తాయని చెప్పేసి అనుకుంటుంటారు. అలా కాదు, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, ఒక ఫస్ట్ ఇయర్ కల్లా కొన్ని రకాల స్పీచ్ డెవలప్మెంట్ ఉంటుంది, సెకండ్ ఇయర్కి ఒక రకంగా ఉంటుంది, థర్డ్ ఇయర్కి ఒక రకంగా ఉంటుంది. ఈ వ్యత్యాసం ఇది తెలియక చాలామంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వరకు మాట్లాడకున్నా ఏం కాదు, మాటలు వస్తాయి, ఏం కాదు అనుకుంటూ వాళ్ళ కాలాన్ని, వాళ్ళ టైంను వృధా చేస్తుంటుంటారు. ఎందుకంటే ఈ మధ్యలో, ఈ రోజుల్లో మోస్ట్ కామన్ ప్రాబ్లం పిల్లల్లో స్పీచ్ డిలే అనేది. స్పీచ్ డిలేకు చాలా రకాల కారణాల్లో కొన్ని
చెప్తాను. అవేంటంటే ఇప్పుడు మనం ఆ రోజుల్లో మన కుటుంబ వ్యవస్థ అనేది ఒక జాయింట్ ఫ్యామిలీ నుండి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీకి వచ్చింది. తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీలో కూడా ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేస్తే కానీ వాళ్ళకు రోజు గడవలేని పరిస్థితి. అలాంటప్పుడు చిన్నపిల్లలు పుట్టిన తర్వాత మదరు తను వర్క్ చేసుకుంటూ కొందరు ఏంటంటే వాళ్ళకు సపోర్ట్ లేకపోవడం వల్ల పిల్లలు అల్లరి చేయకుండా ఉండడం కొరకు వాళ్ళకి ఏం చేస్తుంటారంటే ఫోన్ ఇవ్వడం, ఆ తాత్కాలికంగా అంటే వాళ్ళ వర్క్ కంప్లీట్ చేసుకోవడానికి తాత్కాలికంగా ఫోన్ ఇవ్వడం వల్ల వారు ఏం చేస్తారంటే ఎక్కువ ఫోన్లో చూడడం వల్ల తక్కువ మాట్లాడుతుంటారు. ఇంకోటి ఏంటంటే పేరెంట్ కూడా చాలా రోజంతా పనిచేసి వచ్చి పిల్లలతో ఇంటరాక్షన్స్ తగ్గడం వల్ల మనం మాటలు ఉంటాయి కదండి, స్టిమ్యులస్ అనేది తగ్గుతుంది. ఈ స్టిమ్యులస్ తగ్గడం వల్ల మనం ఏదైతే వింటామో అదే మాట్లాడతాము. ఎందుకంటే మనం ఏ భాష మాట్లాడితే అదే ఆ భాషనే పిల్లలకు వస్తుంటుంది. చిన్నప్పటి నుండి వినికిడి శక్తి అనేది పెరుగుతుంటుంది. ఎప్పుడైతే వాళ్ళకు ఈ స్టిమ్యులస్ తక్కువ కావడం వల్ల లేదంటే ఫోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు సాధారణంగా మాటలు లేట్ అవుతుంటాయి. సో ఎవరైనా పిల్లలు ఫస్ట్ బర్త్డే కల్లా 1-2 పదాలు మాటలు మాట్లాడగలగాలి. 1-2 పదాలు. అప్పటికి కూడా చేయలేదనుకోండి, మనం ఒక 2-3 మంత్స్ తర్వాత ఏదైనా డౌట్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అనేది ఎర్లీగా గుర్తించాలి. ఎర్లీగా గుర్తిస్తే మన వల్ల మనం చేసే ఏదైనా కొన్ని అంటే కరెక్టబుల్ కాజెస్ను ఎర్లీగా తగ్గిస్తే వాళ్ళ డెవలప్మెంట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. అందుకని చెప్పేసి మనం వాళ్ళని గుర్తిస్తుండాలి. ఇంకోటి మనం గుర్తుగా ఎప్పుడైనా ఈ డెవలప్మెంటల్ మైల్ స్టోన్ చెక్ చేసుకోవడానికి ఏం చేయాలంటే మనం పిల్లలకు వ్యాక్సిన్ వేసేటప్పుడు చాలా వరకు అందరు పీడియాట్రిషియన్స్ వ్యాక్సిన్ వేసేటప్పుడు చెక్ చేసుకుంటుంటారు. సో అది బెస్ట్ థింగ్, అందరు గైడ్లైన్స్ ఫాలో అవుతుంటారు. అయినా కానీ మనం కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి 1 yearకు అంటే వాళ్ళకు వ్యాక్సిన్స్ ఉంటాయి కదా, 9 monthsకు 1 yearకు ఆ టైంలో ఈజ్ డెవలప్మెంటల్లీ అప్రాపరేట్ ఉన్నాడా లేడా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకుంటే ఎర్లీగా కొన్ని అంటే ఇప్పుడు స్టిమ్యులస్ మనం తక్కువ మాట్లాడడం వల్ల లేదంటే ఫోన్కి ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల పిల్లల్లో మాట్లాడే శక్తి అనేది తగ్గిపోతుంటుంది. దాన్ని కరెక్ట్ చేయొచ్చు. సో అలా ఏంటంటే స్పీచ్ డిలేను మనం తగ్గించే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా స్పీచ్ డిలేని తగ్గించి మనం ఎక్కువగా మాట్లాడడం, వాళ్ళతో ఇంటరాక్ట్ కావడం వల్ల ఇప్పుడు తల్లికి తెలిస్తే ఖచ్చితంగా ఇంటరాక్ట్ అవుతారు. ఇంటరాక్ట్ కాకుండా ఎవరు ఉండరు. సో తెలియకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతుంటారు. అండ్ ఎవరైనా ఒక మదరు లేదా ఇంట్లో ఎవరైనా మాట్లాడలేకపోతున్నారని వాళ్ళ డౌట్ను ఎక్స్ప్రెస్ చేస్తే కొందరు ఏంటంటే మెల్లగా వస్తాయిలే, చిన్న పిల్లోడే కదా, ఏం కాదు, తొందరపడకు, టెన్షన్ పడకు అని మదర్కి చెప్తుంటారు. మదర్కి లేదంటే ఫాదర్కు. ఇక్కడ మనం చిన్న పిల్లోడు అని చెప్తున్నాం కదా, ఆయన వయసు తగ్గట్టుగా మాట్లాడుతున్నాడు లేదా చెక్ చేసుకోవాలి, కానీ మనం వేరే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కాదు. సో వయసు తగ్గట్టుగా మాట్లాడుతుందా లేదా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎందుకంటే మనం ఎక్కువగా ఇంట్లో కూడా ఈ ఫోన్స్, టీవీస్, ఓటీటీస్ వచ్చాక మనము కాన్వర్జేషన్ అనేది తగ్గింది, టైం అనేది తగ్గింది. ఇద్దరు పేరెంట్స్ రోజంతా వర్క్ చేసుకుంటూ ఉండడం వల్ల ఇంటికి వచ్చాక మాట్లాడే టైం కూడా తగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి మనము ఎవరైనా పిల్లలు వాళ్ళ మాటలు వయసుకు తగ్గట్టుగా రావట్లేదు అనుకోండి, ఇంకా సింపుల్గా కంపేర్ చేసుకోవాల్సిందంటే సేమ్ వయసు పిల్లలు ఎవరైనా వాళ్ళు మంచిగా మాట్లాడి వీళ్ళు మాట్లాడలేకపోతున్నారు అనుకోండి, మనం దాన్ని అక్కడ డౌట్ పడాలి, దాన్ని తెలుసుకోవాలి. డాక్టర్ గారిని, దగ్గరలో ఉన్న పీడియాట్రిషియన్ను ఎవరైనా కన్సల్ట్ అయ్యి ఇది సమస్యనా కాదా తెలుసుకోవాలి. ఓకే. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా కనిపించే డౌటే అడుగుతున్నాను డాక్టర్ గారు. కొంతమంది పిల్లలు రైమ్స్ చక్కగా చెప్పేస్తుంటారు, ఏబీసీలు చక్కగా చెప్పేస్తుంటారు, కానీ వాళ్ళ అవసరానికి ఏదైనా అడగాలనుకోండి, లైక్ అన్నం తినడానికి అడగమనో లేదా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా అడిగినప్పుడు చెప్పడానికి కాస్త వెనుక ముందు అవుతుంటారు. ఇక్కడ ఉన్నంత యాక్టివ్గా అక్కడ ఉండరు. అంటే దాన్ని కూడా మనం ఏమైనా ప్రాబ్లంగా తీసుకోవాలా లేదా చైల్డ్ మెంటాలిటీలో అలా ఉంది? యాక్చువల్ ఏంటంటే చైల్డ్ మెంటాలిటీ అట్లేం ఉండదండి. ఈ రోజుల్లో చాలా మంది మోడర్న్ మదర్స్ ఇబ్బందులు గురవుతున్నారు ఈ సమస్య పట్ల. చాలా కుటుంబాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. చాలా మదర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే అతను ఏంటంటే ఎప్పుడైనా మనం బాగా చదివారనుకోండి, నాలెడ్జ్ పరంగా ఉన్నారనుకోండి, మిగతా విషయాల్లో తక్కువగా కన్సర్న్ చూపిస్తాం. సో ఇక్కడ ఏంటంటే పిల్లలు రైమ్స్ చెప్పడం అంటే మనం నేర్పాము, ఫోన్లో లేదంటే టీవీలో రిపీటెడ్గా చూడడం వల్ల ఆయన చెప్పే రైమ్స్ దాని మీనింగ్ తెలియకున్నా
మీనింగ్ తెలియకుండా రైమ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే మదర్స్ ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రైమ్స్ చెప్పడం, తర్వాత ఏబిసిలు లేదంటే నంబరింగ్ చెప్పడం వల్ల చాలా హ్యాపీగా బాగుంటుంది. కానీ యాక్చువల్గా మనకు కావాల్సింది బేసిక్ నీడ్స్ ఏంటి? మనకు కావాల్సిందంటే మన అవసరాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. వాళ్ళ అవసరాన్ని ఎక్స్ప్రెస్ చేయరు, మనల్ని గుర్తించరు. కానీ అవన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఇది ఒక సమస్య ఉండొచ్చు. ఈ రోజుల్లో చాలా వరకు కొన్ని సమస్యలు ఎక్కువగా ఎమర్జ్ అవుతున్నాయి. దాంట్లో ఒక రకమైన ఆటిజం అనేది. సో ఆటిజం గురించి తెలుసుకోవాలి. ఇలా ఎవరైనా పిల్లలు వాళ్ళకి కావాల్సిన నీడ్స్ చెప్పలేకపోవడము, లేదంటే మదర్ను అంటే వాళ్ళు పిలిచే విధానంలో కొందరైతే మదర్ని అమ్మ అని పిలవరు, పేరు పెట్టే పిలుస్తుంటారు. ఇంకా కొందరు పిల్లలకి ఏంటంటే కొన్ని అంటే మనము ప్రొనౌన్సియేషన్ రివర్స్ ప్రొనౌన్సియేషన్ అంటారు. అంటే ఇప్పుడు నువ్వు అన్నం తింటావా అంటే నువ్వు అన్నం తింటావా అని అంటారు, నేను తింటా అని చెప్పారు. ఇలా సేమ్ ఇలా కొన్ని సమస్యలు ఉన్నాయనుకోండి. ఇలాంటి పదాలు మాట్లాడే విధానంలో లేదంటే మాట్లాడడానికి చాలా మనం ఏం చేస్తాం, అన్నం తింటావా అంటే చిన్నప్పుడు ఏంటంటే ఆమె తింటావా, ఇలా కొన్ని పదాలు వాడే విధానంలో ప్రాబ్లం ఉందనుకోండి, వేరేగా వాళ్ళ మాటల విధానంలో ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా అది సమస్య ఉండే అవకాశం ఉంటుంది. నేనేమంటానంటే అది సమస్యన కాదా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి అయితే మీరు డెవలప్మెంటల్ పీడియాట్రిషియన్ కలవచ్చు, లేదంటే మానసిక వైద్యుని కలవచ్చు. పీడియాట్రిక్ చైల్డ్ సైకాట్రిస్ట్ ఉంటారు, అన్ని చోట్ల చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళని కలిస్తే సమస్యన కాదా అనేది తెలుసుకోగలుగుతాం మనం. సార్ ఇంకొక డౌట్, పాప బాబు పక్కనే ఉంటారు, వాళ్ళ పేర్లు పెట్టి పిలిచినా వాళ్ళ ముద్దు పేరు పెట్టి పిలిచినా ఏం పెట్టినా పక్కనే ఉంటారు, మనకు ఫర్లాంగ్ దూరంలో ఉంటారు, మనం చెప్పేది వినరు. ఒకటికి 4 సార్లు పిలిస్తే కానీ మన సైడ్ చూడరు. కానీ టీవీలో వాళ్ళకి ఇష్టమైన ప్రోగ్రామ్ ఏదైనా వస్తే వాళ్ళు బయట హాల్ బయట ఉన్నా సరే ఆ సౌండ్ వినేసి వెంటనే ఉరికొచ్చేస్తూ ఉంటారు, అంటే పరిగెత్తుకుంటూ వచ్చి టీవీ ముందుకు నిల్చొని చూస్తుంటారు. అంటే దీన్ని ఎలా తీసుకోవాలంటే వినికిడి శక్తి లేకపోవడమా లేదా ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడమా? అయితే ఇది కూడా ఇంకొక సమస్య. మీరు అన్ని జనాలు అంటే ఇప్పుడు ఏదైతే ఒక మదర్ కావాల్సిన క్వశ్చన్స్ అని అడుగుతున్నారు, వీటిని ఖచ్చితంగా మనం చెప్పాలి. అవేర్నెస్ క్రియేట్ చేస్తేనే వాళ్ళ ప్రాబ్లం ఏంటిదో మనకు తెలుస్తుంది. చాలా మంది పిల్లలు మన పక్కనే ఉంటారు, పేరు పెట్టి పిలిస్తే పలకరు. కానీ పక్కన దూరంగా ఉన్న ఏదైనా ఒక సపరేట్ మ్యూజిక్ ఉందనుకోండి, ఏదైనా సౌండ్ ఉందనుకోండి, పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అలా అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టి పిలిస్తే పలకకపోయేసరికి మదర్స్ ఏంటంటే బెరా టెస్ట్ అంటే వెనికిడికి సంబంధించిన టెస్ట్లు అన్ని చేపిస్తుంటారు. అన్ని నార్మల్ ఉంటాయి, కానీ పేరు పెట్టి పిలిచి పలకడు. మళ్ళీ ఇంకో డౌట్ వస్తుంది, అంటే డిఫరెన్షియేటెడ్ వాళ్ళకు ఇంకో డౌట్ ఏంటంటే కొన్ని వింటున్నాడు, కొన్ని వినలేకపోతున్నాడు. ఇది ఒక సమస్యనా కాదా అని చెబుతుంటారు. ఇది కూడా ఒక రకమైన ఒక సైన్. అంటే ఇప్పుడు ఆటిజంలో ఇది ఒక లక్షణం, అంటే ఇది ఒక్కటి ఉంటేనే ఆటిజం అని చెప్పలేం. ఆటిజంలో ఇది లక్షణం, దీన్ని తెలుసుకోవాలి. దీని గురించి మనం డీటెయిల్గా అసెస్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అంటే దీని మరి పరిష్కారం ఏంటి డాక్టర్ గారు, ఏం చెప్తారు, ఏం చేయాలంటే? ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టుగా నేమ్ కాల్కి రెస్పాండ్ లేకపోవడము, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోవడము, ఏదైనా లేదంటే రివర్స్ ప్రొనౌన్స్లు అంటారు. ఇంకొకటి ఏంటంటే ఎకోలాలి అనేది ఇంకొక సమస్య ఉంటుందండి. అదేంటంటే మనం చెప్పే పదాలు ఉంటాయి కదా, ఆయన ఆడుకున్నప్పుడు అవే చెప్తుంటాడు. సో ఇదొక రకమైంది, అంటే చిలక పలుకులు అంటారు. మనం ఏం చెప్తే అదే చెప్తుంటారు, మాటలు రావు కానీ మనం ఏదైతే ప్రొనౌన్స్ చేస్తామో అదే మళ్ళీ చెప్తుంటారు. ఇది ఒక రకమైన ఎకోలాలియా సమస్య. ఇలాంటి ఇప్పుడు మనం మాట్లాడుకుంటే నేమ్ కాల్కి రెస్పాండ్ ఇవ్వకపోవడము, తర్వాత మాటలు సరిగా రాకపోవడము, తర్వాత పేరు పెట్టి పిలిచిన పలకలేక వేరే కొన్ని స్పెషల్ సౌండ్స్కు రెస్పాండ్ అయ్యి రావడం, తర్వాత ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయకపోవడము. ఇంకా కొందరు పిల్లలు అయితే గమ్మత్తుగా వస్తువులన్నీ లైన్గా పెడుతుంటారు. వస్తువులను లైన్గా పెడుతుంటారు. ఇంకోటి ఏంటంటే రౌండ్గా తిరుగుతుంటారు, వాళ్ళు నీడని చూసుకుంటూ ఆడుకుంటుంటారు. ఇలాంటి సమస్యలు ఉంటే వాళ్ళకు అయితే ఇది ఒక డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది డిజార్డరా కాదా, ఆటిజమా కాదా అని తెలుసుకోవాలి, తొందరలో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా మందిలో అవగాహన లేకపోవడం వల్ల చాలా మదర్స్ దీని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఇంట్లో వాళ్ళకు లేదంటే వాళ్ళ బంధువులకు చెప్తే వాళ్ళు ఏం చెప్తుంటారంటే చిన్నపిల్లోడే కదా, ఇది తగ్గిపోతుంటాయి, మా వయసు పెరిగాక వాళ్ళు కూడా మారుతుంటారు అని చెప్తుంటారు. ఇక్కడ మారితే మంచిదే, కానీ చాలా వరకు ఆ మార్పు రాదు. సో దానికి ఏంటంటే శాస్త్రీయ పద్ధతిలో ఏది రకమైన
సమస్యలు ఉన్నాయా లేవా, మన వల్ల అయ్యే ఏదైనా కరెక్టబుల్ కాజెస్ను మనం కరెక్ట్ చేస్తే వాళ్ళ ఎదుగుదల బాగుండే అవకాశం ఉంటుంది. అందుకని డాక్టర్ని సంప్రదిస్తే వాళ్ళ సమస్యకు ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ ఇంకొకటి, కొంతమంది పిల్లలు అవసరానికి మించి రియాక్ట్ అవుతుంటారు. అంటే హైపర్గా ఉంటారు ప్రతి విషయంలో, వాళ్ళు చేసే పనిలో కానీ వాళ్ళ మాటలు వాళ్ళ అల్లరి ఒక లెవెల్ వరకు బాగానే ఉంటుంది, కానీ మరీ హైపర్ అయ్యేసరికి ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకి కూడా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఈ హైపర్ యాక్టివ్ అనేది కూడా ఒక డిజార్డర్ కింద తీసుకోవచ్చా? అంటే ఇవన్నీ చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు. హైపర్ యాక్టివ్ అనేది ఓన్లీ హైపర్ యాక్టివ్ అనేది దీన్ని ఏంటంటే మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సి వస్తుంది. హైపర్ యాక్టివ్ అంటే ఒక సిచ్యువేషన్ బట్టి మనం కూడా యాక్టివ్గా ఉంటాం. ఒక సిచ్యువేషన్లో మనకి ఏదైనా నచ్చిన ప్లేస్ ఉందనుకోండి, ఏదైనా ఒక కొత్త ప్లేస్లో అనుకోండి, మనం కూడా ఒక్కొక్కసారి చాలా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ హైపర్ యాక్టివ్ అనేది ఒక పదము, దాంతోపాటు ఇది ఒక డిజార్డర్కి సంబంధించింది. దాన్ని ADHD అంటారు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్స్ అంటారు. సో ఈ డిజార్డరా కాదా అని తెలుసుకోవాలంటే మనం కొన్ని వాళ్ళ లక్షణాలను మనం గుర్తించాల్సి వస్తుంది, మనం గమనించాల్సి వస్తుంది. ఇప్పుడు సపోర్ట్ కొందరు పిల్లలు ఒక ప్లేస్లో ఇంట్లోనే చాలా యాక్టివ్గా ఉన్నారనుకోండి, మనం దాన్ని హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనలేము. ఎప్పుడు అనాలి అంటే హైపర్ యాక్టివ్ అనేది యాక్టివ్గా ఉండడం మంచిదే, మితిమీరిన యాక్టివ్నే దాన్ని హైపర్ యాక్టివ్ అనవచ్చు. సో ఇంట్లో, తర్వాత స్కూల్లో, లేదంటే ఎనీ 2 సిచ్యువేషన్స్, ఎక్కడైనా మోర్ దెన్ 2 సిచ్యువేషన్స్లో వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక, కుదురుగా ఉండలేక, ఒక దగ్గర కూర్చోలేకపోవడము, తర్వాత ఎక్కువసేపు కూర్చోలేకపోవడము. అంటే కొన్ని ప్లేసుల్లో మనం కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తాం, అది కూడా వయసుకు తగ్గట్టుగా. చిన్న పిల్లోడు కదా, వాడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తాయంటే కొన్ని తెలియవు, అయినా కానీ కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కానీ హైపర్ యాక్టివ్ చైల్డ్ ఏంటంటే కామ్గా కూర్చోక మనం ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళను ఇంటరప్ట్ చేస్తుంటారు, వాళ్ళ పైకి ఎక్కి కూర్చోవడము, లేదంటే మనం వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇంకా ఏంటంటే ఆడుకునేటప్పుడు బొమ్మతో మామూలుగా ఆడుకోరు, దాన్ని తీసేయడము, పీకేయడము, లాగేయడము. తర్వాత వాళ్ళు నడుస్తుంటే చాలా పరిగెత్తున్నట్టుగా పడిపోతారేమో అన్నట్టుగా భయం ఉంటుంది. ఇంకా కొందరు అయితే టేబుల్ ఎక్కేసి, ఆ చైర్ ఎక్కేసి దూకడం ఇలాంటివి చేస్తుంటారు. ఇవి ఒక సిచ్యువేషన్లో అయిందనుకోండి, అది డిజార్డర్ కాదు. మోర్ దెన్ 2 సిచ్యువేషన్స్ అండ్ ప్రొలాంగ్డ్ పీరియడ్, ఇప్పుడు ఒక వారం 10 రోజులు చేశారనుకోండి, అది కూడా సమస్య కాదు. అది అంటే ఏదో అక్కడ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల అలా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అదే 6 నెలల కంటే ఎక్కువ, సంవత్సరం పాటు చేసుకుంటూ ఇలానే ప్రవర్తిస్తూ, స్కూల్లో కూడా నిలకడగా కూర్చోలేకపోవడం, ఫిడ్జిటీ అంటారు, కూర్చుంటారు కానీ చేతులు కాళ్ళు ఇట్లా కదిలిస్తూనే ఉంటుంటారు, అలా చేయడం. మనకు ఎప్పుడైనా చాలా వరకు టీచర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు మనకు కంప్లైంట్ చేస్తారు. అంటే స్టార్టింగ్లోనైతే ఏమనుకుంటారేమో, నన్ను తప్పు అనుకుంటారేమో అనుకుంది. కొందరు టీచర్ ఏం చేస్తారంటే మీ వాడు కొందరు హైపర్ యాక్టివ్ ఉన్నాడు అని యాక్సెప్టబుల్ వేలో చెప్తారు. కానీ మనం దాన్ని గుర్తించాలి. అంటే 1-2 సార్లు మనకు కంప్లైంట్ చేశారు, డిఫరెంట్ ప్లేసెస్లో కంప్లైంట్స్ వచ్చినాయంటే మనం దాన్ని గుర్తించాలి, అది సమస్యనా కాదా. మనం డీటెయిల్ అసెస్మెంట్ ఉంటుంది. అంటే దీన్ని మనం ఇప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ డయాగ్నోస్ చేయట్లేదు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కో రకంగా సమస్య అనేది ఉండే అవకాశం ఉంటుంది. సో ఆ పరిస్థితులను బట్టి ఇది ప్రాబ్లమా కాదా చెప్తాము. కానీ ఎప్పుడైనా ఒక టీచరు లేదంటే మీరే అబ్జర్వ్ చేశారనుకోండి, మోర్ దెన్ 2 సిచ్యువేషన్స్లో అబ్బాయిని పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేక ప్రవర్తిస్తున్నారు అనుకోండి, అది ఒక రకమైన హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇది హైపర్ యాక్టివిటీ అనేది మనం బయటకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకో సైలెంట్ ప్రాబ్లం ఏంటంటే అటెన్షన్ డెఫిసిట్. అటెన్షన్ డెఫిసిట్ అనేది ఎలా తెలుస్తుంది, అది మనకు ఎలా గుర్తిస్తాం, ఒక మదర్ ఎలా దీన్ని గుర్తిస్తారంటే, చాలా వరకు పిల్లలు ఎక్కువగా మాట్లాడుతుంటారు, కంట్రోల్ చేసుకోలేరు. తర్వాత ఈ అటెన్షన్ డెఫిసిట్లో చిన్న వాటికి మిస్టేక్ చేస్తుంటారు. అంటే వాళ్ళకి అంత తెలుసు, ఇప్పుడు ఒక స్పెల్లింగ్లో అంత తెలుసు, ఒక దగ్గర రైట్ రాస్తారు, ఇంకో దగ్గర చిన్న మిస్టేక్ చేసేస్తారు. అంటే ఒక చిన్న పదాలు కామా చేయడము, ఇలాంటి కొన్ని సిల్లీ మిస్టేక్ చేస్తుంటారు. అండ్ లిటిల్ డీటెయిల్స్ అనేది మిస్ అవుతుంటారు. అండ్ కామన్గా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పెన్సిల్స్ ఉంటాయి కదా, పెన్సిల్, టిఫిన్ బాక్సులు,
తర్వాత అంత డిజార్గనైజ్డ్ బిహేవియర్, ఇలా ప్రతి ఆటోమేటిక్ కంప్లైంట్స్ వస్తుంటాయి. సో అండ్ ఇంకోటి ఏంటంటే క్లాస్ చెప్తుంటే కూడా అటెన్షన్ ఉండదు, దిక్కులు చూస్తుంటారు. పేరెంట్స్ అంటే టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. మనం కూడా ఒక్కొక్కసారి చెక్ చేసుకోవాలి వాళ్ళ రైటింగ్ రాసినప్పుడు కన్సిస్టెన్సీగా ప్రతిసారి చాలా చోట్ల వాళ్ళకి తెలుస్తుంది. అంటే వాళ్ళకు అకాడమిక్ నాలెడ్జ్ వేరు, ఈ హైపర్ యాక్టివిటీ అండ్ అటెన్షన్ డెఫిసిట్లో వాళ్ళు ఇన్అటెంటివ్గా ఉంటారు, చిన్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుంటారు. అందుకని వాళ్ళ నోట్స్ ఉంటాయి కదా, అవి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. చిన్న చిన్నవి, ఒక దగ్గర ఒక స్పెల్లింగ్ రైట్ రాస్తాడు, అదే స్పెల్లింగ్ వేరే దగ్గర ఒక చిన్న ఆ స్పెల్లింగ్లో ఒక పదం మిస్ అవుతుంటాడు. ఇలాంటివి కన్సిస్టెన్సీగా ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఇది ఒక రకమైన అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్. ఇది చాలా వరకు గుర్తిస్తున్నారు. మనకి ఎక్కడైనా ఒక సమస్య ఉందని చెప్తే దాని గురించి మనం డీటెయిల్గా తెలుసుకొని ఆ సమస్యనే కాదా తెలుసుకోవాలి. చెప్పగానే మనం ప్రాబ్లం అని కొందరు మదర్స్ ఏం చేస్తారంటే, ఒక సమస్య ఉందని చెప్తే వాళ్ళు చెప్పేటప్పుడే చాలా వరకు కంట్రోల్ చేసుకొని ఏమనుకుంటారు అనుకొని చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని మదర్ పాజిటివ్గా తీసుకొని అసలు సమస్యనే కాదా అని తెలుసుకొని దాని గురించి అవగాహన కల్పించుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ కరెక్టబుల్ దెన్ వీ క్యాన్ డూ. అదర్వైజ్ ట్రీటబుల్ అనుకో, దాని ట్రీట్మెంట్కు పద్ధతులు ఏంటో, లేదంటే మనకు మెడికేషనే కాకుండా మిగతా పద్ధతులు ఏందో తెలుసుకొని అవి అవలంబిస్తే బాగుంటుంది. చైల్డ్ డెవలప్మెంట్గా హోలిస్టిక్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటివి ఉంటే పేరెంట్ యాజ్ మదర్ ఒకవేళ అబ్జర్వ్ చేస్తే వెంటనే సైకాట్రిస్ట్ కలవడం బెటర్ అంటారా మీరు? త్వరగా అయితే ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే ఒకసారి కలిసి మాట్లాడితే ఏమవుతుందండి, ఇప్పుడు మామూలుగా సైకాట్రిస్ట్ని పోయి కలిస్తేనే ప్రాబ్లం ఉన్నట్టు కాదు, అసలు ప్రాబ్లం కాదా తెలుసుకోవడానికి కూడా కలవచ్చు మనం. సో అందుకని చెప్పేసి కలిస్తే వాళ్ళ సమస్య, వాళ్ళ డౌట్ను కూడా మనం క్లారిఫై చేసుకోవచ్చు. అంటే మన వల్ల కొన్ని పద్ధతుల్లో మనం దాన్ని తగ్గించుకోవచ్చు. సో అలా చేయడం వల్ల వాళ్ళ అటెన్షన్ పెరుగుతుంది అండ్ హైపర్ యాక్టివ్ కాకుండా అటెంటివ్గా యాక్టివ్గా ఉండి వాళ్ళు అకాడమిక్స్లో కూడా ఎక్సెల్ అవుతారు కదా. ఓకే సరే, ఇప్పుడు నేను ఒక కామన్ కంప్లైంట్ గురించి మాట్లాడబోతాను. మేబీ మన వ్యూవర్స్లో కూడా చాలా మంది మదర్స్ ఫేస్ చేస్తుంది. పిల్లాడు స్కూల్కి వెళ్తాడు, ఓ రోజు బాక్స్ మర్చిపోతాడు, ఓ రోజు టిఫిన్ బాక్స్ మర్చిపోతాడు, ఓ రోజు వాటర్ బాటిల్ మర్చిపోతాడు, పెన్నులు పెన్సిల్ వెళ్ళాడంటే ఏదో ఒకటి మర్చిపోయి వస్తుంటాడు. అంటే ఇది కూడా ఏమైనా ప్రాబ్లమా? అదే మేడం, ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అటెన్షన్ డెఫిసిట్లో ఇలా ఉంటుంది. సో అటెన్షన్ డెఫిసిట్ అనేది చాలా వరకు మనకు ఒక 6-7 అంటే 3rd, 4th క్లాస్ తర్వాత ఎక్కువగా తెలుస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఈ అటెన్షన్ డెఫిసిట్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ డెవలప్ కావడానికి 6-7 years తర్వాత వాళ్ళకు పూర్తిగా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 7 years తర్వాత అంటే ఒక 2nd class, 3rd class నుండి కూడా ఇలాంటివి చిన్నవి మిస్ అవుతున్నాడు అంటే అది ఏదో ప్రాబ్లం ఉండొచ్చు, మనం దాన్ని తెలుసుకోవాలి. ఓకే సార్, ఇంకొకటి ఆహారపు అలవాట్లు. మనం రోజుకి మన ఆహారపు అలవాట్లు ఎలా మారుతున్నాయో చూస్తున్నాం, కానీ ఈ ఆహారపు అలవాట్లు ఏమైనా ప్రభావితం చూపుతాయి అంటే ఏం చేయాలి ఫుడ్ విషయంలో? అయితే ఒకటండి, ఫుడ్ హైపర్ యాక్టివిటీ కనెక్షన్ ఉంటుంది. సో ఇదేంటంటే కొందరు ఇప్పుడు ఈ రోజుల్లో మన ఫుడ్ అంతా హోల్ ఫుడ్ అని మనం తినడం తగ్గించేసినాం. అంతా ఏంటంటే ఫోర్టిఫైడ్ అంటే డైరీ ప్రోడక్ట్స్, తర్వాత స్వీట్స్, కలరింగ్, వీటి వల్ల ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటుంది. సో పిల్లల్లో మామూలుగా చాలా వరకు కొందరు పిల్లలు ఏం చేస్తున్నారంటే, కొందరు మా కేక్ తిన్నారనుకోండి, చాక్లెట్ తిన్నారనుకోండి, చాలా హైపర్ యాక్టివ్ అయిపోతుంటారు. సో వాటిలో ఏంటంటే ప్రిజర్వేటివ్స్ ఉండడం వల్ల, కలరింగ్ ఏజెంట్స్ ఉండడం వల్ల వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ స్టిమ్యులెంట్స్ అంటారు. సో అందుకని చెప్పేసి చాలా వరకు మనము డైరీ ప్రోడక్ట్స్, బేకరీ ఐటమ్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, ప్రిజర్వేటివ్స్ అండ్ షుగర్ రిలేటెడ్ కంటెంట్, ఈ ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. పిల్లల ఎదుగుదలలో కూడా మార్పు ఉంటుంది, చాలా హోలిస్టిక్గా ఆరోగ్యంగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా అంటారు కదా, ఏదైనా తీపి ఉన్నది, ఏదైనా ఇంట్రెస్టింగే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, కానీ దానివల్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనం వాళ్ళను ఆహార అలవాట్లు మొదటి నుండే ఒక పద్ధతి ప్రకారం వాళ్ళకు అలవాటు చేసుకుంటూ పోతుంటే బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు మీరు హైపర్ యాక్టివ్ గురించి, అటెన్షన్ డెఫిషియన్సీ గురించి చాలా బాగా చెప్పారు సార్. దీని గురించి ట్రీట్మెంట్ గురించి కూడా చెప్తారా? కొంత నాలెడ్జ్ మాకు కూడా వస్తుంది. అయితే ఫస్ట్ అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఏంటంటే ADHD. ఇది ఒక రకమైన ప్రూవెన్ డిజార్డర్. ఇది చాలా మందిలో ఉంటుంది. అయితే తీవ్రతలో ప్రాబ్లం ఉంటుంది. సో అంటే తీవ్రతలో రకరకాలు ఉంటాయి, మైల్డ్, మోడరేట్, సివియర్ లాగా ఉంటుంది.
సో ఫస్ట్ ఏమంటానంటే, మీకు డౌట్ వచ్చింది అనుకోండి, పేరెంట్స్ ఎవరికైనా మీకు డౌట్ వస్తే, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏవైనా లక్షణాలు ఉన్నాయనుకోండి, డౌట్ వస్తే ఫస్ట్ దాన్ని క్లారిఫై చేసుకోవాలి, వెదర్ ఇది ప్రాబ్లమా కాదా, దాన్ని అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ఆ కారణం చాలా వరకు ఏంటంటే నాన్ మెడికల్ మేనేజ్మెంట్తోనే, అంటే కౌన్సిలింగ్, ఆహార పద్ధతులు మార్చడము, బిహేవియరల్ థెరపీ వల్ల దీన్ని చాలా వరకు నయం చేయొచ్చు. తీవ్రతను బట్టి, అంటే కొందరికి జెనెటిక్ కాజెస్ ఉంటాయి, హైపర్ యాక్టివిటీ రావడానికి జెనెటిక్ కాజెస్ ఉన్నాయి అనుకోండి, బయాలజికల్ కాజెస్ ఉంటే వారికి కొంత వయసును బట్టి మనము మందులు కొన్ని రాయాల్సిన అవసరం ఉండొచ్చు. ఎందుకంటే మనము చైల్డ్ను అసెస్ చేసిన తర్వాతనే మెడికేషన్ అవసరం లేదా అని చెక్ చేస్తాము, అంటే చెప్పగలుగుతాము. కానీ మెడికేషన్ లేకుండా వేరే పద్ధతులు చాలా వరకు ఉన్నాయి, అవి మనం పిల్లలకు అడ్వైజ్ చేయొచ్చు. ఓకే, చాలామంది మదర్స్ ఫేస్ చేసే సమస్య, స్కూల్కి రెగ్యులర్గా ఉంటే చక్కగా స్కూల్కి వెళ్తారు, హాలిడేస్ వచ్చాయంటే ఆ నెక్స్ట్ డే పిల్లల్ని స్కూల్కి పంపించడం, కొంతమంది పిల్లలు అయితే అసలు వెళ్ళమని మారాన్ చేయడం, లేవకపోవడం, రెడీ కాకపోవడం, సో ఇలాంటివి అనేకం చేస్తుంటారు. దీన్ని ఎలా తీసుకోవాలి? ఇది ఈ సమస్య పిల్లలకి కాదు, మనకు కూడా ఉంటుంది. ఎందుకంటే మనకు హాలిడేకి వెళ్ళి, లేదంటే మనము ఇంట్లో ఏదైనా వెకేషన్స్కి వెళ్ళి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేయాలంటే కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా ఇనిబిషన్, అపోజిషన్ బిహేవియర్ ఉంటుంది. సో అయితే ఇది అందరికీ ఉండదు, కొందరు పిల్లలకి ఏంటంటే ఉంటుంది. కొందరు పిల్లలు ఎక్కడైతే ఇంట్లో అయితే ఎక్కువ ప్యాంపర్డ్, ఇంట్లో ఎక్కువ కంఫర్ట్ ఉంటుంది చూడండి, ఆ పిల్లలు ఎక్కువగా వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాంటి పిల్లలకు యాంగ్జైటీ డిజార్డర్ కూడా ఉండొచ్చు. అంటే మనం ఏంటంటే వాళ్ళను సస్టెండ్గా, మదర్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఇక అబ్బాయిని ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పుకుంటూ బుజ్జగిచ్చుకుంటూ స్కూల్కు పంపాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది ఒక రకమైన సమస్య. అయితే ఇది సమస్యనా మామూలు ప్రాబ్లమా అని మనము వాళ్ళ పద్ధతిలో, అంటే వాళ్ళ బయోసైకోసోషల్ మోడల్లోనే మనం చెప్పగలుగుతాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే సార్, కొంతమంది పిల్లలు ఇంట్లో చక్కగా మాట్లాడతారు అమ్మతో, నాన్నతో, అమ్మతో, తాతయ్యతో, ఇంతవరకు ఓకే. బయటికి ఫంక్షన్స్కి వెళ్ళినా, ఈవెన్ స్కూల్స్కి వెళ్ళినా సైలెంట్గా ఉండడం, ఎవరితో ఎక్కువ మాట్లాడకపోవడం, కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, అంటే ఇంట్లో ఉన్నట్టు బయట అంటే కొంత డిఫరెంట్ ఉండొచ్చు, కానీ డ్రాస్టిక్ డిఫరెన్స్ కనిపిస్తుంటుంది కొంతమంది పిల్లల్లో. దీన్ని ఎలా తీసుకోవాలి? అయితే మేడం, ఇది నేను సైకియాట్రిస్ట్ని, దానిలో చైల్డ్ సైకియాట్రీ చేసినాను. సో ఇలాంటి మోస్ట్ కామన్గా వస్తుంటాయి. మనం అన్ని పిల్లలకు సంబంధించినవి యాంగ్జైటీ రిలేటెడ్ మోస్ట్ కామన్ ప్రాబ్లం చెప్తున్నాను. ఇవి వింటే నిజంగా అందరికీ ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కాకుంటే ఇది ప్రాబ్లం సస్టెండ్గా ఉందనుకోండి, ఒక సమస్య వల్ల మనకు ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకోండి, ఆ ఇబ్బంది ప్రతిసారి ఉందనుకో, దెన్ ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం ఉండొచ్చు. దీన్ని ఒక మోస్ట్ కామన్ సమస్య ఏంటంటే దీన్ని మ్యూటిజం అంటారు, సెలెక్టివ్ మ్యూటిజం అంటారు. కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్లోనే కామ్గా ఉంటారు. వాళ్ళకి ఎక్కడైతే కంఫర్ట్ ఉంటుందో అక్కడ చాలా బాగా మాట్లాడతారు, అన్నీ చెప్పగలుగుతారు. కానీ ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే, ఇప్పుడు కొన్ని ఉద్యోగ రీత్యా, లేదంటే ఏదైనా వేరే కారణాల వల్ల మనం వేరే స్కూల్ చేంజ్ చేసినప్పుడు, లేదంటే ఏదైనా ఫంక్షన్లో మాట్లాడాలన్నప్పుడు, కొత్త వ్యక్తుల ముందు మాట్లాడేటప్పుడు మనకు సిగ్గు, బిడియం, ఒక రకమైన భయం లాంటిది వస్తుంటుంది. కానీ మనకి ఏం కానప్పుడు ఓకే, కానీ దానివల్ల ప్రాబ్లం అవుతుంది అనుకోండి, మన పర్ఫార్మెన్స్లో, మన చదువులో, ఎదుగుదలలో ప్రాబ్లం అయితే దాన్ని కన్సిడర్ చేయాలి. అండ్ దానికి సంబంధించి ట్రీట్మెంట్ ఏదైనా పద్ధతులు ఉంటే తెలుసుకోవాలి, అసలు అది ప్రాబ్లమా కాదా అని తెలుసుకోవాలి. ఓకే. ఇంకొక సమస్య కూడా ఏంటంటే, పేరెంట్స్ మదర్ స్కూల్ పంపించిన తర్వాత పిల్లాడు స్కూల్లో కడుపు నొస్తుందనో, తలనొస్తుందనో, కాలు నొస్తుందనో, ఏదో ఒక ప్రాబ్లం చెప్తుంటాడు రెగ్యులర్గా. పాపం పేరెంట్స్ హాస్పిటల్స్కి తీసుకెళ్తారు, చెకప్ చేయిస్తారు, అక్కడ ఏముండదు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ స్కూల్కి వెళ్ళగానే మళ్ళీ అదే అంటుంటాడు. అంటే ఇది ఎలా బేబీ ప్రాబ్లం? మేడం, మీరు అంటే మామూలుగా ఇవన్నీ చాలా మందికి ఉండే ప్రాబ్లం. చాలా మంది పేరెంట్స్ హాస్పిటల్ చుట్టూ తిరిగి అవస్థకు గురవుతారు. మనకి ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు, చాలా వరకు నార్మల్గా ఎవరైనా ఒక సమస్యతో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, సపోజ్ డాక్టర్ గారు సమస్యను బట్టి ఏదైనా ఒక టెస్ట్ అడ్వైజ్ చేశారనుకోండి, ఇప్పుడు సమస్య ఉంటుంది, టెస్ట్ అడ్వైజ్ చేసినప్పుడు ఏదైనా సమస్య దొరికితే హ్యాపీ, అంటే హ్యాపీ ఇన్ ద సెన్స్ మనకు తెలిసింది దానికి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందనే ఒక ధోరణి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే చాలా వరకు ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి పిల్లల్లో ఒత్తిడికి, ఆందోళనకు గురైనప్పుడు చాలా రకాలుగా, చాలాసార్లు వాళ్ళు ఎట్లా అంటే
బ్రెయిన్ గట్ యాక్సిస్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఎక్కువ చెప్తుంటారు. అవేంటంటే వాళ్ళకు తొందర కడుపు నొప్పి ఎక్కువ వస్తుంటుంది, కడుపులో మంట అనిపిస్తుంటుంది, సరిగా తినరు. ఇక తినకుంటే ఎట్లుంటుంది మదర్ తినకుంటే, పిల్లలు తినకుంటే మదర్కి నచ్చదు, అస్సలు యాక్సెప్ట్ చెయ్యదు. సో అందుకని చెప్పేసి ఈ ప్రాబ్లము కన్సిస్టెన్స్గా ప్రతిసారి అంటే ఒక అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ బాడీలో తెలియని ఆందోళన జరుగుతుంటుంది, యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తుంటాయి. ఈ యాంగ్జైటీ సిమ్టమ్స్ ఇది మైండ్లో జరిగే అలజడి వల్ల కలిగే సిమ్టమ్స్. ఇవి టెస్టుల్లో చాలా వరకు కనిపించవు, ఉండవు. కానీ మనం ఏంటంటే ట్రీట్మెంట్ పద్ధతుల్లో మార్పు తీసుకురావాలి. సో ఇది ఒక రకమైన మానసిక సమస్య ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి కడుపు నొప్పి మానసిక సమస్య అంటే కాదు. దానికి ఏంటంటే ఒక సమస్యతో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారేంటంటే డీటెయిల్గా అసెస్ చేసి దానికి కావాల్సిన టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ సమస్య తగ్గలేదనుకోండి, మనం ఎక్కడో ఏదో ఒక ఫ్యాక్టర్ మిస్ అవుతున్నాము. అది ఒక మానసిక సమస్య ఉండొచ్చు, సైకలాజికల్ ఫ్యాక్టర్ కూడా ఉండొచ్చు. ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ తగ్గిస్తే కానీ ఆ సమస్య తగ్గదు. సో అందుకని చెప్పేసి మనము మన ట్రీట్మెంట్ అప్రోచ్లో మార్పు తీసుకురావాలి. ఇలాంటి సమస్యలు ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి టెస్ట్లన్నీ చేసి నార్మల్ అన్న తర్వాత ఆ చెప్పిన టైంకు ఆ డ్యూరేషన్లో మందులు వాడినా కడుపు నొప్పి తగ్గకపోవడము, వామిటింగ్ రావడం ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఆ ట్రీట్ చేసే డాక్టరే చెప్తారు మీకు సైకలాజికల్ నీడ్ అవసరం ఉంది, సైకియాట్రిస్ట్ని కలవాలి అని చెప్తుంటారు. కానీ సైకియాట్రిస్ట్ని కలవమన్నప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారంటే మాకేమైనా మెంటల్ ప్రాబ్లమా అని ఎదురు చెప్తుంటారు. సమస్య ఉంటేనే చెప్తారు. సరే అది కన్ఫర్మ్ చేసుకుంటే బాగుంటుంది కదా. వెదర్ ఇట్ ఈస్ సైకలాజికల్ ఇల్నెస్ అనుకోండి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతాడు కదా. మనకి అల్టిమేట్ కావాల్సింది ఏంటి, అబ్బాయి బాగుండడం, ఆరోగ్యంగా ఉండడం. లేదంటే ఏంటంటే దీన్ని యాక్సెప్ట్ చేయక చాలా చోట్ల చాలా కన్సల్టెంట్లు అటు ఇటు తిరుగుతుంటారు. సో ఇలాంటివి కాకుండా దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ని కలిస్తే వాళ్ళు సమస్య చెప్తారు. మీకు దానికి సంబంధించి ఉందంటే ప్రాబ్లం ఉందని చెప్తారు, లేదంటే లేదు. కానీ కలవడం ఇంపార్టెంట్. కలిసి మన సమస్యను ఎక్స్ప్రెస్ చేస్తే వాళ్ళు ఇచ్చే సలహాలు పాటిస్తే బాగుంటుంది కదా. ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం అంటే పిల్లలకు సంబంధించి వాళ్ళు కడుపు నొప్పన అదో ఇదో అన్నప్పుడు వాళ్ళకి నిజంగానే మానసిక సమస్య ఉండే అవకాశం ఉంది అంటున్నారు. సో ఏదైనా గుర్తిస్తే పేరెంట్స్ పిల్లలు ఏదైనా సమస్య ఉంటే గుర్తిస్తే నెక్స్ట్ స్టెప్ ఏం చేయమంటారు వాళ్ళని? సో వాళ్ళకు అంటే ఇప్పుడు ఫిజికల్ ఇల్నెసెస్ ఉంటుంది, తర్వాత సైకలాజికల్ ఇల్నెసెస్ ఉంటాయి. సో అంటే ఫస్ట్ ఒక సమస్య ఉన్నప్పుడు దాని మూలాన్ని గ్రహించి ఆ మూలాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్గా సమస్య అనేది పోతుంది. అంటే ఇక్కడ ఏంటంటే వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఇల్నెస్ ఆర్ సైకలాజికల్ ఇల్నెస్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫిజికల్ ఇల్నెస్ వల్ల సైకలాజికల్ ప్రాబ్లం ఉంటుంది, సైకలాజికల్ ప్రాబ్లం వల్ల ఒక్కోసారి ఫిజికల్ ఇల్నెస్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి సమస్యను బట్టి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అది మనకు సైకియాట్రీ ప్రాబ్లము లేదంటే సైకలాజికల్ ఇల్నెసెస్ అంటే నచ్చదు అంటే ప్రాబ్లం తగ్గదు. ఎందుకంటే ఏ సమస్యకు ఒక్కొక్కసారి ఇంకో మాటలు చెప్పాలంటే డిసీజ్ ఇట్ సెల్ఫ్ డిమాండ్ ద ట్రీట్మెంట్. అంటే ఏ సమస్యకు ఏం కావాలో ఆ సమస్యనే మనల్ని డిమాండ్ చేస్తుంది. సో అందుకని చెప్పేసి మానసిక సమస్య ఉంటే మానసిక వైద్యుని దగ్గర కలిస్తేనే ఆ సమస్య తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే మేడం, మానసిక వైద్యుని కలవాలంటే చాలా వరకు కొందరు అంటే ఇప్పుడు పాత పరిస్థితి కాదు, ఇప్పుడు చాలా వరకు మదర్స్ అందరూ హైలీ ఎడ్యుకేటెడ్, తెలుసుకుంటారు సమస్య. అండ్ ఇంకోటి మానసిక సమస్య యొక్క ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటిదో తెలుసుకొని డైరెక్ట్ వాళ్ళే వచ్చి కలుస్తున్నారు. మేము అడుగుతాం అన్నట్టు, మీకు ఎలా తెలిసిందంటే సార్ ఇది ఇలా అనిపిస్తుంది, మాకు డౌట్ వచ్చి అడుగుతున్నామని వాళ్ళే వచ్చి చెప్తుంటారు. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు మానసిక సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఇంకా ఏమవుతుందంటే కొందరికి మానసిక అంటే మైండ్కి సంబంధించిన మందుల గురించి ఒక అపోహలు చాలా ఎక్కువ ఉంటుంది. సో చిన్నపిల్లల్లో మందులు రాయొచ్చా అంటే అవసరం బట్టి, ఇప్పుడు సమస్య ఉందంటే అవసరం ఉంటే రాయొచ్చు, లేదంటే అవసరం లేదు. సమస్య ఉంటేనే కదా రాసేది, లేకుంటే ఎందుకు రాస్తాం? అది కూడా ఆయనకు తగ్గట్టుగా కావలసిన డోస్లో స్టార్టింగ్లో మందులు రాసి కొద్దిగా కంట్రోల్ అయ్యాక ఆ బిహేవియరల్ థెరపీస్ మిగతా సైకలాజికల్ థెరపీస్ వల్ల ఆ సమస్యను తగ్గిన తర్వాత మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. సో ఇలా తెలియక, ఎందుకంటే ఏదైనా ఇప్పుడు మామూలుగా పిల్లలకు ఏదైనా సమస్య వస్తే చాలా ఆందోళనకు గురవుతాం మనం. సో ఆందోళనకు గురైనప్పుడు మనలో ఆతృత ఆందోళన ఏర్పడి ఏం చేస్తామో, ఎవరు చెప్తే వాళ్ళ మాటలు వింటుంటాం. అంటే మనకు తెలిసిన వాళ్ళు బంధువులు నియర్ బైస్ ఉంటారు కదా, అందరూ వాళ్ళు చెప్పింది వింటారు.
కానీ నేనేమంటానంటే వినండి, సరైన నిర్ణయం తీసుకోండి, సరైన వైద్యుని దగ్గర తీసుకెళ్తే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఇది సార్ నిజంగానే చేంజ్ అయితే కనిపిస్తుంది. ఒకప్పుడు సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అంటే ఇంకా అది చాలా పెద్దది. వాళ్ళు ఒకసారి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళని మెంటల్ అన్నట్టుగా, నేను ఆ మాట వాడాలో వాడొద్దో తెలియదు కానీ అలా వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజంగానే మార్పు వచ్చింది. కలుద్దాము, వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకుందాం అంటున్నారు. సో ఎలా ఉన్నారు సార్ పేషెంట్స్, ఎలా ఉన్నారు? అవును, ఇప్పుడు ఇలా అంటే ఇప్పుడు ఒక విషయం దీని ద్వారా చెప్పదలుచుకుని ఏంటంటే, మానసిక సమస్యలు అంటే చాలా వరకు మనకు అందరికి తెలిసిందంటే మెంటల్ ప్రాబ్లం, పిచ్చి అంటారు చూడండి, అదొక్కటే అనుకుంటాం. అది కాదు. ఈ రోజుల్లో ప్రతి దాంట్లో మానసిక సమస్యలు, అంటే మెంటల్ హెల్త్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఇంపార్టెంట్. సో మెంటల్ హెల్త్ మన మామూలుగా WHO ప్రకారం మేడం, మా హెల్త్ అనుకుంటే WHO ప్రకారం ద డెఫినేషన్లో మెంటల్ హెల్త్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్. కానీ ఒక చిన్న విషయం ఏంటంటే, మన దేశంలో ఆల్మోస్ట్ 95% పీపుల్, అంటే చాలా ఎక్కువ మందికి శారీరక సమస్యల గురించి అవగాహన ఉంటుంది. అదే రకంగా చాలా తక్కువ మందికి మానసిక సమస్యల పట్ల అవగాహన ఉంది. అది వాళ్ళ చదువుతో సంబంధం లేదు. చదువుతో సంబంధం లేకున్నా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను బట్టి కాకుండా, ఉండే ప్లేస్ని బట్టి కాకుండా చాలా మందికి మానసిక సమస్యల పట్ల అవగాహన లేదు. అవగాహన తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా రకాల సైకియాట్రిస్టులు చాలా వేస్లో ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన మానసిక సమస్యల గురించి తెలుసుకుంటే మనం కూడా, అంటే ఫిజికల్ హెల్త్ అండ్ ఈక్వల్లీ మెంటల్ హెల్త్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అయితేనే మనం కంప్లీట్ హెల్త్ అని చెప్పచ్చు. ఎందుకంటే హోలిస్టిక్ హెల్త్ ఉంటేనే అన్ని రకాలుగా బాగుంటుంది. ఎందుకంటే ఈ కోవిడ్ వల్ల ఈ సమస్య చాలా వరకు తగ్గింది. అంటే ఒక రకంగా చాలా వరకు మానసిక సమస్యల పట్ల అందరికీ అవగాహన ఏర్పడింది. అందరూ చాలా మంది యాక్సెప్ట్ చేసేసి వస్తున్నారు. పాత రోజుల్లో లేదు, అందరూ వస్తున్నారు, అందరూ హ్యాపీగా ఉంటున్నారు. ఓకే. అండ్ కొంత ఇళ్ళలో జరిగే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. పిల్లలు వాళ్ళ ఫాదర్తో మాట్లాడాలంటే చాలా భయపడతారు. వాళ్ళ ఫాదర్తో మాట్లాడడానికి, వాళ్ళ ఫాదర్తో వెళ్ళి ఏదైనా అడగడానికి. అదే అమ్మ దగ్గరికి వచ్చేసరికి అడగడం కాదు, ఎక్కువగా తన మీద అరవడము. అంటే అక్కడ చాలా తక్కువగా ఉంటారు, భయంగా ఉంటారు. అమ్మ దగ్గరకు వచ్చేసరికి ఎక్కువగా, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా మాట్లాడడము, అరచేయడము. మమ్మీ అంటే ఒక తేలికపాటి అది ఉంటుంది. అంటే ఇలాంటి 2 వేరియేషన్స్ ఒక్క అబ్బాయిలో ఒకే ఇంట్లో కనిపిస్తుంటాయి. దీన్ని ఎలా తీసుకోవచ్చు? సో అయితే మనం ముందు నుండి, అంటే ఒక గత హాఫ్ అన్ అవర్ నుండి మాట్లాడే దాంట్లో చాలా వరకు ఈ డిజార్డర్ గురించే మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ చాలా వరకు ఎలా పాజిటివ్ హెల్త్ ఉండాలి, పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అనేది చాలా వరకు అందరూ అన్ని చోట్ల చాలా రకాల అందరు స్పెషలిస్ట్ చెప్తున్నారు. నేను ఎందుకంటే ఇవి సమస్యలు చాలా పేరెంట్స్ ఇబ్బంది పడుతుంటారు, సమస్యని గుర్తించడానికి టైం పడుతుంది. ఇదేంటంటే ఈ పేరెంట్స్ ఏంటంటే మామూలుగా పిల్లలు వాళ్ళ తండ్రితో భయపడతాడు, కానీ తల్లి దగ్గరికి వచ్చేసరికి చాలా కమాండ్ చేస్తుంటారు, చెప్పిన మాట వినరు, మమ్మీని తిట్టడం కూడా చేస్తుంటారు, చాలా కోపానికి గురవుతుంటారు. వాళ్ళు చెప్తుంటారు అన్నట్టు, సార్ వాళ్ళ నాన్న ఉంటే బాగా భయపడతాడు, కానీ నాతో మాత్రం మాట వినడు, చెప్పింది చేయడు సార్. అందరూ ఆయనకన్నా వయసులో పెద్దోళ్ళతో తిరుగుతుంటాడు, రాత్రి 2 గంటల వరకు బయట తిరుగుతుంటాడు, స్కూల్కి వెళ్ళాడు, రెగ్యులర్గా వెళ్ళట్లేదు, ఏం చేయాలని అర్థం కావట్లేదు సార్, టీవీ చూస్తుంటాడు, ఫోన్ చూస్తుంటాడు, ఏమనంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తుంటాడు, నేను బతకను అది ఇది అని చెప్తుంటాడు, మాకు ఒకడే కొడుకు, ఇలా చాలా రకాల సమస్యలు ఉంటాయి. సో ఇది ఒక రకమైన సమస్య మేడం. ఇది అంటే మనము ఒక సమస్య గురించి మాట్లాడుతున్నాం. ఈ ఒక సమస్య ఉంటేనే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టు కాదు. మనకేందంటే వాటితో పాటు వేరే రకాల కారణాలు కూడా చెక్ చేసుకోవాలి. అకాడమిక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంటుంది. ఇంకా కొందరు పిల్లలు అయితే ఇంట్లో చెప్పకుండా మనీ తీసేసుకుంటారు. సో చిన్న మనీ తీసుకొని అనవసరంగా వాటికి స్పెండ్ చేయడము, ఇలాంటివి చేస్తుంటారు. ఇది ఒక రకమైన సమస్య. ఎందుకంటే ఇది వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్కి తెలియకుండా మదర్స్ దాచిపెట్టుకుంటుంటారు, కానీ ఎప్పుడో ఒకసారి తెలుస్తుంది, తెలిసిన తర్వాత ఇబ్బంది పడుతుంటారు, వాళ్ళ మీద రివర్స్ కావడము, వాళ్ళని మదర్ను కొట్టడానికి కూడా వెనకాలడు. సో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆయన బయటికి వెళ్ళి ఏం చేస్తున్నాడో, ఎవరితో కలుస్తున్నారో, లేదంటే ఏదైనా అలవాట్లకు గురవుతున్నారో అని చెప్పేసి మదర్ చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాంటి వాటికి ఇది ఒక రకమైన మానసిక సమస్య. ఇది ఒక లైటర్ వే ఆఫ్ కాండక్ట్ డిజార్డర్ అంటారు. దీన్ని మనము ODD అంటారు, అపోజిషన్ డిఫెంట్ డిజార్డర్ ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉంటే సమస్య ఉన్నట్టు కాదు. మనకేందంటే
ఇవి ఉన్నాయనుకోండి, దానికి డీటెయిల్గా అసెస్ చేసుకోవాలి. ఇది ప్రాబ్లమా కాదా అని చెప్పేసి కంప్లీట్ అసెస్మెంట్ చేసుకుంటే మనం దాన్ని ప్రాబ్లమా కాదా, లేదంటే ఏమి ఉండొచ్చు, ఈ ప్రవర్తనలో మార్పు రావడానికి కారణం చెక్ చేసుకోవచ్చు. ఇంకొకటి ప్యాంపరింగ్, గారాబం. ఎక్కువగా గారాబం చేస్తుంటారు అని ఇంట్లోనే కంప్లైంట్ ఇస్తుంటారు, ఏంటి అంత గారాబం చేస్తున్నామని. అంటే ఈ ప్యాంపరింగ్ ఎంతవరకు చేయొచ్చు అసలు? పిల్లల్ని ఎక్కువ చేస్తే వాళ్ళ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈవెన్ నాకు ఈ డిసిప్లైన్ గురించి కూడా చెప్పండి. కొంతమంది ఎంత డిసిప్లైన్ అంటే ఈ టైం అంటే ఈ టైం, ఈ టైం అంటే ఈ టైం, అంటే టైం టు టైం నువ్వు చేయాలి, కూర్చునేది నిల్చోవడానికి కంప్లీట్ డిసిప్లైన్గా ఉండాలంటారు. ఈ డిసిప్లైన్ కానీ ప్యాంపరింగ్ కానీ ఎంతవరకు మనం? సో అయితే ఇప్పుడు సమాజంలో ఇవన్నీ అవసరం, కానీ ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పాలంటే మా దగ్గరికి ప్రాబ్లంతో వస్తుంటారు, పేరెంట్స్ చెప్తారు, సార్ నాకు ఒకడే కొడుకు, లేకుంటే ఒక్కతే పాప, ఒక్కతే కూతురు, మా కుటుంబంలో ఒక్కతే అమ్మాయి సార్, ఇలా ఒక్కతే అని ప్రత్యేకంగా చెప్తుంటారు. మనము అయితే ఒక తల్లి తండ్రిగా ఒకరున్నా నలుగురున్నా ఒకే రకంగా ఉండాలి. ఒకరుండేసరికి ఎక్కువగా ప్రేమ, ఎక్కువగా కన్సర్న్ చూపించాల్సిన అవసరం లేదు. అంటే మన ప్రొటెక్షన్ మిగతా దాంట్లో చూపించవచ్చు, కానీ వాళ్ళను పెంచే విధానంలో మనలో కొద్దిగా కంట్రోల్ తీసుకురావాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళకి ఏంటంటే ఏ ప్రాబ్లం లేకుండా పెంచుతారు, వాళ్ళకి ఏంటంటే ఏ ఛాలెంజెస్కు ఎక్స్పోజ్ కాకుండా పెంచుతారు. ఏ ఛాలెంజెస్కు ఎక్స్పోజ్ కాకుండా చేయడం వల్ల వాళ్ళలో ఏదైనా ఒక ప్రాబ్లమ్, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలనేది ఒక కెపాసిటీ తగ్గిపోతుంటుంది. వాళ్ళ కోపింగ్ స్కిల్స్ అని చేంజ్ అవుతుంటాయి. ఏమైతేనంటే 10th వరకు మదర్ చాలా వరకు అన్నీ చూసుకుంటుంది. ఇప్పుడు పిల్లలు టీచర్స్ వాళ్ళకి ఏమైనా హోంవర్క్ ఇచ్చారనుకోండి, మదరే దగ్గరుండి చేస్తారు. ఒక్కొక్కసారి మదరే హోంవర్క్ చేసేస్తుంది. సో ఇలాంటివి జరుగుతుంటాయి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక స్కూల్లో ఏమవుతుందంటే ఒక టీచర్, మ్యాథ్స్ టీచరు లేదంటే ఇంగ్లీష్ టీచర్ కొద్దిగా స్ట్రిక్ట్గా ఉంటారు. మా వాడు స్కూల్లో అందరికంటే తక్కువ ఉండొద్దు అని చెప్పేసి మదరే అన్ని చేసేస్తుంటుంది. కానీ యాక్చువల్గా చేయాల్సింది ఎవరు? అబ్బాయి, పిల్లలు. కానీ మదర్ చేస్తారు. ఇలా అంటే ప్రతి దాంట్లో తోడుగా ఉండాలి, కానీ వాళ్ళే ముందుండొద్దు. వాళ్ళ పనిని వీళ్ళు దగ్గరుండి చేయించాలి, కానీ పేరెంట్సే చేయొద్దు. ఇలా కొన్ని రకాలు నేను చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలా ఉండడం వల్ల 10th క్లాస్ ఎగ్జామ్స్ అనుకోండి, ఎవరు రాస్తారు? వాళ్ళే వెళ్ళి రాయాలి, అబ్బాయి రాయాలి. అందుకని ఎగ్జామ్స్ ముందు ఒత్తిడికి లోన్ అవుతుంటారు. సో దానివల్ల వాళ్ళకు మళ్ళీ ఒత్తిడికి లోన్ అయినప్పుడు మళ్ళీ ఫిజికల్ సిమ్టమ్స్ అన్ని రకాల ప్రాబ్లం అవుతుంటాయి. ఇది ఒక రకమైనది. ఇంకొక సమస్య, ఇది చాలామంది దీన్ని అర్థం చేసుకోవాల్సిందంటే, ఎక్కువగా ఎవరికి ప్యాంపర్ చేస్తారంటే ఏదైనా పిల్లలకు ప్రాబ్లం ఉందనుకోండి, ఎవరికైనా పిల్లలకు ఫిట్స్ లాంటివి ఉన్నాయనుకోండి, సీజర్స్ ఉన్నాయనుకోండి, చిన్నప్పుడు వచ్చిందనుకో, ఆ పిల్లల్ని చాలా గారాభంగా ప్రేమగా చూడడం వేరు, అతి ప్రేమతో అతి గారాభంగా చూడడం వేరు. అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆయనకు అంటే ఫిట్స్ ఉంది, ఏదైనా ఒక రోగం ఉన్నప్పుడు, వాళ్ళకి ఏదైనా ఒక డిజేబిలిటీ లేదంటే ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఈ గారాభం అనేది ఎక్కువ అవుతుంది. గారాభం అనేది ఎక్కువ ఉండడం వల్ల కొన్ని రోజులకు ఆయన ఏం చేయలేడు. తర్వాత ఆయన చేసే పని వచ్చినప్పుడు చేయలేరు. ఎందుకంటే చిన్నప్పుడు మా దగ్గర మోస్ట్ కామన్గా ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో ఇలాంటివి చేయకూడదు. మీకు హ్యాండ్లింగ్లో వాళ్ళని కంట్రోల్ చేసే విధానంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే మా దగ్గర తీసుకురండి, కౌన్సిలింగ్ చేస్తాను. ఇంకొక సమస్య ఏంటంటే, ఇప్పుడు ఒక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, సో పిల్లలు ఏంటంటే వాటర్ లాంటి వాళ్ళు, మదర్ కంట్రోల్గా ఉంటారు, మదర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, ఫాదర్ కూడా స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ మదరు ఫాదర్ స్ట్రిక్ట్గా ఉండేసరికి పిల్లలు ఏం చేస్తారంటే తాతయ్యల దగ్గరికి, అమ్మమ్మల దగ్గరికి వెళ్తారు. వాళ్ళు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. అంటే చూడండి మేడం, ఒక పిల్లల్ని, ఒక బాబును, ఒక పిల్లల్ని పెంచే విధానంలో ఎన్ని ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఆయన పర్సనాలిటీ డెవలప్ కావాలంటే అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోవాలి. అందరి ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంటుంది. సో ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. వాళ్ళకు ప్రేమ, అభిమానం అన్నీ ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం కంట్రోల్లో ఉండాలి. ఓకే. అండ్ ఇంకొకటి సార్, కొంతమంది పిల్లలు ఎక్కువగా నిద్రపోతుంటారు, కొంతమంది అసలు నిద్రపోవడం, రాత్రి అసలు పడుకోరు, పొద్దున ఎప్పుడు చూసినా లేచున్నాడా అన్నట్టుగా ఉంటారు. ఇలా ఎక్కువగా నిద్రపోవడం కానీ లేదా అసలు తక్కువగా నిద్రపోవడం, ఇవి ఏమైనా సమస్యల పిల్లల విషయంలో? అయితే దానికంటే ముందు మేడం, ముందు క్వశ్చన్ లో మనము డిసిప్లిన్ గురించి చెప్పడం మర్చిపోయాను. డిసిప్లిన్ ఏంటంటే, డిసిప్లిన్ అవసరం, అందరికి డిసిప్లిన్ అవసరం. ఫస్ట్ నుండి నేర్పించడం చాలా వరకు వాళ్ళ పర్సనాలిటీ బెటర్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ డిసిప్లిన్లో కూడా మన కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కు మనము కొన్ని రిక్రియేషన్ యాక్టివిటీస్ కూడా ఇవ్వాలి.
ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం డిసిప్లిన్ ఉన్నామని చెప్పేసి పిల్లలు ఖచ్చితంగా అలానే ఉండాలనుకోవడం కూడా కరెక్ట్ కాదు. కానీ కొన్ని విషయాల్లో అంటే వాళ్ళు నేర్చుకునే విధానంలో లేదంటే కొన్ని ఇప్పుడు మనము ఎగ్జామ్స్ టైంలో ఆ టైం టేబుల్ ఫాలో కావడం ఇలాంటి వాటిలో డిసిప్లిన్ ఉండడం బెటర్. కానీ రోజంతా డిసిప్లిన్ ఉంటే ఎవరికి నచ్చదు. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లలు కొన్ని రోజుల తర్వాత ఫెటిక్ అవుతారు, బర్న్అవుట్ అవుతారు. సో వాళ్ళు పేరెంట్స్ చెప్పింది వినరు. పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక రకంగా ఉంటారు, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాక మొత్తం డిఫరెంట్ అవుతుంటారు. సో వాళ్ళకు ఆ ఫ్రీనెస్ కూడా మనం ఇవ్వాలి. ఇది ఇప్పుడు మీరు చెప్పారు కదా మేడం, నిద్ర కదా. ఇప్పుడు నిద్ర ఎక్కువ పోవడం తక్కువ పోవడం అనేది కూడా అంటే నేను ఆల్రెడీ ఒక సైకాట్రిస్ట్ని, అన్ని రకాలుగా ఆలోచిస్తా. ఒక వేలో కాదు, నార్మల్ వేలో ఎట్లా ఉంటుంది అండ్ బయాలజికల్గా అంటే నార్మల్గా ఎట్లా ఉంటుంది అండ్ ఇంకోటి అదే నార్మల్ తప్పితే అబ్నార్మల్గా ఎట్లుంటుందో కూడా చూడాలి. సో ఆ 2 రకాల ట్రైనింగ్ నాకు ఉంటుంది. మామూలుగా పిల్లలు పుట్టినప్పటి నుండి వయసు పెరుగుతున్న కొద్దీ వాళ్ళలో నిద్రపోయే టైం తగ్గిపోతుంటుంది. పిల్లలు పుట్టినప్పుడు ఆల్మోస్ట్ 24 అవర్స్ అంటే 21 అవర్స్ పడుకునే ఉంటారు. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఆ టైం తగ్గిపోతుంటుంది. తర్వాత ఏమవుతుంది, ఇది నార్మల్ అన్నట్టు. కానీ ఇక్కడ ఈ రోజుల్లో ఏమవుతుందంటే మనకు ఆర్టిఫిషియల్ లైట్ అనేది చేంజ్ ఉంటుంది. మనం ముందేమో సర్కేడియం రిథము సూర్యుడితో పాటు ఉండేది. మనం సూర్యుడు ఉదయించినప్పుడు లేచి అస్తమించే టైం కల్లా పడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఈ లైట్ వల్ల, ఆర్టిఫిషియల్ లైట్ వల్ల మన పడుకునే టైము సర్కేడియం రిథంలో చేంజెస్ వస్తున్నాయి. చేంజెస్ ఉండడం వల్ల మనలో మార్పు వస్తుంది. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు ఫోన్ ఇవ్వడం వల్ల అండ్ ఇంకోటి ఏంటంటే మనము పడుకుంటే అందరూ ఒకే టైంలో పడుకుంటే బాగుంటుంది. మన స్కెడ్యూల్ కూడా అట్టనే చేయాలి. ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ 9 o'clock 10 o'clock ఒక టైం పెట్టుకొని ఆ టైం పడుకొని అందరు లేస్తే బాగుంటుంది, వాళ్ళు కూడా ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, మనం మాత్రం ఫోన్ టీవీ చూసుకుంటూ ఉండాలి, పిల్లలు మాత్రం పోయి పడుకోవాలంటే ఇది కొద్ది కష్టం. ఎందుకంటే పిల్లలకు క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, ఏం జరుగుతుంది ఏందో తెలుసుకోవాలని ఏముండదు, రొటీనే. కానీ మైండ్లో ఒక క్యూరియాసిటీ ఉంటుంది అన్నట్టు, తెలుసుకోవాలనుకుంటుంటారు. ఇంకోటి ఏంటంటే ఫోన్ ఎక్కువ చూస్తారు. ఫోన్ పడుకునే ముందు ఫోన్ చూడడం వల్ల నిద్ర రాదు. సో మనం పడుకునే టైంలో ఫోన్ చూసుకుంటూ టైం లేట్ చేయడం వల్ల మార్నింగ్ టైంలో అబ్నార్మల్ టైంలో నిద్ర వస్తుంటుంది. సో ఇదొకటి. ఇంకోటి ఏంటంటే మామూలుగా కొందరు పిల్లలు ఈ మధ్యలో చాలా వరకు వాళ్ళకు కొంత తెలుస్తుంటుంది. వర్క్ చేసే టైంలో వాళ్ళకి ఎగ్జామ్స్ హోంవర్క్ ఉండే టైంలో చాలా వరకు టైంకు ఒక లేట్గా పడుకొనైనా చేసేసుకుంటారు. ఏ వర్క్ లేనప్పుడు రేపేం చేయాలనో తెలియనప్పుడు ఎక్కువసేపు నిద్రపోయే అవకాశం ఉంటుంది. సో ఇదే సమస్య, నిద్ర సమస్య. అన్ని బాగున్నా కానీ కన్సిస్టెన్సీగా నిద్ర రావడం లేదు, క్వాలిటీ ఆఫ్ స్లీప్ తగ్గుతుంది, ఎర్లీ మార్నింగ్ లేవగానే డ్రౌజీగా, మనం ఎంతూజియాస్టిక్గా లేకపోవడము, అటెన్షన్ పే చేయలేకపోవడము, తర్వాత మనకు చదువుల్లో ఇబ్బంది అవుతుంది అనుకోండి, ఇది ఒక సమస్య ఉండొచ్చు. దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి. అంటే మనము నైట్ టైంలో పడుకునే ముందు ఎక్కువగా మన చాక్లెట్ లాంటివి తీసుకుంటే కూడా నిద్ర రాదు, స్వీట్ తీసుకున్నా నిద్ర రాదు. ఇలాంటి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మనం దాన్ని కరెక్ట్ చేస్తే మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి సార్, కొంతమంది పిల్లలు పక్క తడపడం, అంటే చిన్న పిల్లలు అంటే ఓకే, కొంత ఏజ్ వచ్చాక కూడా కొంతమంది పిల్లలు పాపం తెలియదు, వాళ్ళు టాయిలెట్ చేసేస్తారు, మేము చేసామా అనేది వాళ్ళు పొద్దున్న లేచే వరకు కూడా వాళ్ళకి తెలియదు. ఎందుకు అలా? అంత కొంత ఏజ్ అంటే వాళ్ళు ఆ టైంకి వెళ్ళి ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు వాష్రూమ్ యూజ్ చేసే ఏజ్ అది, కానీ వాళ్ళు ఎందుకు అలా? సో దీన్ని ఎన్యూరిసిస్ ప్రాబ్లం అంటారు. ఇదేంటంటే ఇది ఒక రకమైన ప్రాబ్లము. సో అంటే ఇది మళ్ళీ అంటే నేను అన్ని చిన్నపిల్లలు వచ్చే మానసిక సమస్యల గురించే మాట్లాడుతున్నాము. ఇదేంటంటే మామూలుగా పిల్లలు ఒక 5 years తర్వాత కూడా ఇదే సమస్య ఉందనుకోండి, మేబీ ఏదో సమస్య ఉన్నట్టు తెలుసుకోవాలి. కొందరికి వంశపారపరంగా కొందరు జెనెటిక్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో అది ఏంటిదో తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని బట్టి కొన్ని పద్ధతులు, టాయిలెట్ ట్రైనింగ్ లాంటివి కొన్ని ఉంటాయి. ఆ కొన్ని పద్ధతులు అవి పాటిస్తే ఆ సమస్య తగ్గే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొందరు డ్రై పీరియడ్ ఉండి మళ్ళీ మధ్యలో ఒక్కొక్కసారి పక్క తడుపుతుంటారు. దానికి ఏంటంటే ఒక యాంగ్జైటీ వల్ల కూడా అలాంటి సమస్య ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చాలా వరకు యూనిక్గా ఉంటారు. మనకు తెలిసిన సమస్య ఆయనకు ఏం ప్రాబ్లం అనుకోలేము, ప్రాబ్లం కాదనుకోలేము. ఆయన పరిస్థితుల్లో ఆ సమస్య అంటే మనకు సింపుల్ అనిపించిన సమస్య వాళ్ళకైతే పెద్ద కాంప్లికేటెడ్ అనిపించవచ్చు, పెద్ద ప్రాబ్లం అనిపించవచ్చు. సో అదేంటిదో వాళ్ళ పరిస్థితుల్ని మనం చూసి
దానికి సంబంధించిన కొన్ని అసెస్మెంట్ చేసి, అంటే మళ్ళీ దాంట్లో కొన్ని ఉంటాయి ఫిజికల్ ఇల్నెస్ రిలేటెడ్ ఉంటాయి, కొన్ని ఆర్గానిక్ కాజెస్ ఉంటాయి, అవి చెక్ చేసుకొని సరైన సలహా ఇస్తే తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ ఇప్పుడు ఫిజికల్ ప్రాబ్లం కంటే ఎలా చెక్ చేసుకోవాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి ఏంటి, దాని కొన్ని మెథడ్స్ ఉన్నాయి. వాట్ అబౌట్ సైకలాజికల్ ఇష్యూస్ సార్, మరి దానికి ఏదైనా ఫార్ములా ఉందా, ఎలా తెలుసు? సైకలాజికల్ ప్రాబ్లమ్స్ను అసెస్ చేయడానికి ఉంటుందండి. కొన్ని రకాల మాకు గైడ్లైన్సెస్ ఉంటాయి. సో వాటిని మేము కొన్ని ఫాలో అయ్యేది, మనం ముందు స్టార్టింగ్లో మాట్లాడుకున్నట్టు డిఎస్ఎం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐసిడి అనే ఒక గైడ్లైన్సెస్ ఉంటాయి. ఆ గైడ్లైన్స్ ప్రకారం మేము ఒక ప్యాటర్న్ చెక్ చేసుకుంటాం. ఆ ట్రైనింగ్ మాది అదే ఉంటుంది అన్నట్టు. మేము 2 చెక్ చేసుకుంటాం. అంటే చాలా వరకు పేరెంట్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలిసిందే చెప్తుంటారు, తెలిసింది వాళ్ళకి నచ్చింది ఎక్కువ చెప్తుంటారు. కానీ అది కాదు, మేము అది వాళ్ళు అంటే ఎగ్జాగరేటెడ్ చెప్తున్నారా నిజం చెప్తున్నారు, దాన్ని ఈ ప్రాబ్లం ఎంతవరకు ఉంది, దీంట్లో ఎంత నిజం ఉంది అనేది మా ట్రైనింగ్లో మన అసెస్మెంట్లో తెలుస్తుంటుంది. వి ఫాలో ద గైడ్లైన్సెస్ అండ్ క్రైటీరియాస్, డయాగ్నోస్టిక్ క్రైటీరియాస్ ఉంటాయి, అవి ఫాలో అయ్యి దాంట్లో ఫిట్ అయితేనే చేస్తాము. ఒక్కొక్కసారి కొన్ని గ్రే ఏరియాస్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఫిజికల్ ఇల్నెస్ వల్ల వస్తుంటాయి, కొన్ని సమస్యలు ఓన్లీ బికాస్ ఆఫ్ సైకలాజికల్ ఇల్నెస్ వల్ల ఉంటుంది. సో ఆ అసెస్మెంట్లో ఉంటుందండి. మేము నేను అంటే మాకు సైకాలజీ తెలుసు, ఎట్ ద సేమ్ టైం అబ్నార్మల్ బిహేవియర్లో వచ్చే మార్పు తెలుసు. అంటే బయో సైకో సోషల్ మోడల్లో అన్ని రకాలుగా మాకు అవగాహన ఉంటుంది, మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఎంబీబీఎస్ వరకు నేను ఎంబీబీఎస్ చేసినప్పుడు నాకు కూడా ఈ సైకాట్రీ గురించి పెద్ద అవగాహన లేదు. కానీ ఎప్పుడైతే నేను ఎండి సైకాట్రీ తీసుకున్న తర్వాత మన ప్రభుత్వ మానసిక వైద్యశాల ఎర్రగడ్డలో నేను ట్రైనింగ్ చేసినప్పుడు అప్పుడు అనిపించింది చాలా చాలా విషయాలు ఉంటాయి మనకు తెలియనివి, తెలుసుకోవాలి. సో అండ్ దాని అసెస్మెంట్ ఇక్కడ ఏంటంటే నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. నా అసెస్మెంట్ అనే దాన్ని బట్టి ఫర్దర్గా ఏమవుతుంది అనేది ఉంటుంది. దానికి కొన్ని అంటే వేరే ఆబ్జెక్టివిటీ, అంటే నా సబ్జెక్టివిటీ తగ్గించి ఆబ్జెక్టివ్ అసెస్మెంట్కు కొన్ని వేరే రకాల పద్ధతులు ఉంటాయి, అవి మాకు ట్రైనింగ్ ఉంటుందండి. దాన్ని బట్టి మేము చేస్తుంటాం. ఓకే సార్, ఇంకో క్వశ్చన్. ఈ మధ్య పేరెంట్స్ పిల్లలు ఎలా ఉండాలనేది వాళ్ళు పిక్చర్ వేసుకుంటున్నారు. మా పిల్లాడు ఇలా ఎదగాలి, దీంట్లో బాగుండాలి, దీంట్లో ఇలా ఉండాలి, ఈ ట్రైనింగ్ ఇప్పిస్తాను దీంట్లో, అంటే వాళ్ళ పిక్చరైజేషన్లో వాళ్ళు ఉన్నారు, దాంట్లో పిల్లల్ని పంపాలని చూస్తారు. అంటే అందులో మేబీ అక్కడ బేబీ ఫిట్ అవుతున్నాడా లేదా అనేది అనవసరం, వాళ్ళకి ఇంకా కొంత మారుతున్నారు, ఇంకా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలాంటి పెంపకంలో ఒకవేళ పిల్లలు పెరిగితే ఎలా ఉంటుంది వాళ్ళ మానసిక స్థితి? అంటే పేరెంటింగ్ అనేది చాలా పెద్ద విషయం. ఇండైరెక్ట్ గా అంటే ఇది పేరెంటింగ్ మేడం. పేరెంటింగ్ ఏంటంటే దీంట్లో చాలా రకాల పేరెంటింగ్ పద్ధతులు ఉంటాయి. కొందరు మనం ఏం చేస్తామంటే దీంట్లో అంటే నెగ్లెక్టెడ్ పేరెంటింగ్, తర్వాత పెసిమిస్టిక్ అని చెప్పేసి, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అథారిటేరియన్ అని ఉంటుంది. ఒక బేసిక్ ఏంటంటే ఏదైనా ఒక పేరెంటింగ్ ఏంటంటే పిల్లల కన్సర్న్ అర్థం చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళను కంట్రోల్లో ఉంచాలి. అంటే 2 డ్యూయల్ వే ఉండాలి. వాళ్ళ ప్రాబ్లం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి కావాల్సింది చేయాలి. కానీ కొన్నిట్లో ఏంటంటే నేను చెప్పిందే వినాలనేది ఒకటి ఉంటుంది, లేదంటే అసలే పట్టించుకోవడం ఉంటుంది, లేదంటే ఏదంటే అది ఇవ్వడం ఉంటుంది. ఇలా కాదు. సో 2 డ్యూయల్ వే, వాళ్ళకి అవసరాలు తీర్చాలి, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఇలా ఉంటే ఎదుగుదలలో ప్రాబ్లం మంచిగా ఉంటుంది. సో కొందరు మదర్స్ ఏంటంటే ఎప్పుడు పట్టించుకోరు, సడన్గా వచ్చి నువ్వు అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, అది చేయాలంటే నిజంగా అది కరెక్ట్ కాదు. కొందరు దాన్ని హెలికాప్టర్ పేరెంటింగ్ అంటారు, టైగర్ మదర్ అని, ఇలా కొన్ని రకాలు ఉంటాయి. అవసరం ఉన్నప్పుడే భయపెడతారు, తర్వాత పట్టించుకోరు. ఇలా చాలా చాలా రకాలు ఉంటాయి పేరెంటింగ్. యాక్చువల్ పేరెంటింగ్ అనేది ఒక ఆర్ట్. దాని గురించి చాలా చాలా మాట్లాడుకోవచ్చు మేడం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇవన్నీ అవసరం. పాత రోజుల్లో మన ఫ్యామిలీ సిస్టమ్ ఎట్లుండేదంటే జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఈ పిల్లల్ని అందరు చూసుకునేవాళ్ళు. మన పేరెంట్స్ వాళ్ళకు ఎక్కువ ఓపిక ఉండి వాళ్ళకి కథలు చెప్పడము, నీతి కథలు చెప్పడం ద్వారా ఒక సమస్యను ఎలా అర్థం చేసుకోవాలి, ఎన్ని రకాల కారణాలు ఉంటాయి, ఎన్ని రకాల ఆలోచన తీరు ఉంటుంది, ఇమాజినేషన్లో ఇవన్నీ వాళ్ళకు చెప్తుంటారు. కానీ అంత టైం ఇప్పుడు ఎక్కడుంది, ఎవరిస్తున్నారు? అవునా కదా? సో ఇచ్చిన ఎన్ని రోజులు ఇస్తారు, రోజంతా ఇవ్వలేరు కదా. సో ఇలాంటి సమస్యల వల్ల చాలా వరకు పిల్లల్లో పేరెంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల వాళ్ళ ఎదుగుదలలో ప్రాబ్లం అవుతుంది. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా వాళ్ళ ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా వరకు ఇప్పుడు ఒక చిన్న చేంజ్ ఏంటంటే, ఇప్పుడు కోవిడ్ రావడం వల్ల అప్పట్లో టీచర్స్ ఏంటంటే నోట్బుక్లో లేదంటే పేపర్ మీద హోంవర్క్ రాసి ఇచ్చేవాళ్ళు.
ఇప్పుడు ఏ కమ్యూనికేషన్ అయినా యాప్లో ఇస్తున్నారు, ఫోన్లో యాప్లో. సో పిల్లలు ఏం చేస్తారు, దాంట్లో నాకు అంటే హోంవర్క్ ఇచ్చారు, ఫోన్ తీసుకొని చూడడము, చూస్తున్నప్పుడు ఒక 1 minute 2 minutes చూసేదాన్ని వాళ్ళు గంట సేపు చూసేస్తారు. ఎందుకంటే ఫోన్ ఇచ్చేసి మదర్ వేరే పనిలో నిమగ్నమై ఉంటారు, మళ్ళీ ఈ ఫోన్ ఏం చేస్తున్నారని తెలిసేలోపు ఇది అవుతుంది. ఇలా చాలా రకాల కారణాలు ఉన్నాయి ఒక సమస్య రావడానికి. సో అన్నిటికీ ఇన్వాల్వ్ చేయడం ఇంపార్టెంట్. ఓకే సరే, ఇంకొకటి టీనేజ్ వయసుకి వచ్చేది అంటే 13, 14, 12, 11కే కాస్త డిఫరెంట్ బిహేవియర్ వస్తుంటుంది. కొంతమంది ఏమో నేను స్లిమ్గా కనిపించాలి, డైటింగ్ చేస్తానని డైటింగ్ చేస్తుండడం, లేదా వాళ్ళ మాట తీరు కొంత చేంజెస్ కనిపిస్తుంటాయి. ఎలా ఆ పీరియడ్ని మనం ఎలా తీసుకుందాం? సో మనం ఏంటంటే ఇప్పుడు మామూలుగా మన ఎదుగుదలలో చిన్నప్పటి నుండి అడాల్సెన్స్కి వెళ్ళినప్పుడు మన బాడీలో అన్ని రకాల చేంజ్ ఉంటుంది. అంటే మన బాడీలో చేంజెస్ వస్తాయి, ఆలోచన విధానంలో కూడా మార్పు వస్తుంది. ఆలోచనల విధానంలో మార్పు వచ్చినప్పుడు మనం ఏంటంటే మనము మోడలింగ్ అనేది ఒక బిహేవియర్ ఉంటుంది. చాలా వరకు సినిమా హీరోలాగా ఉండాలనుకోవడము, హీరోలాగా ఉండాలనుకోవడం, ఇలా వాళ్ళ ప్రవర్తనలో మాట తీరులో చేంజ్ వస్తుంటుంది. లేదంటే ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక బిహేవియర్ ఉంటుంది. లేదంటే కొందరు విపరీత దీనికి వెళ్ళడము, పక్కకి వెళ్ళడం లాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి వాటి వల్ల కూడా కొందరు ఇబ్బందులకు గురవుతుంటారు. అండ్ కొందరికి ఏంటంటే అది పాజిటివ్ అవుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక డల్ ఉన్న అబ్బాయి లేదంటే ఒక యాంగ్జైటీ ఉన్న పర్సన్కు, చైల్డ్కు మార్పు వచ్చి అవుట్వర్డ్ ఇంట్రోవర్ట్గా తయారనుకో, ఇంట్రోవర్ట్ నుండి ఎక్స్ట్రోవర్ట్గా అయ్యారనుకోండి, అది బెటరే కదా. సో ఇలా కొన్ని పాజిటివ్ చేంజెస్ ఉంటాయి, కొన్ని వేరే కూడా నేర్చుకుంటుంటారు. అండ్ దే ఫీల్ ద సెన్స్ ఆఫ్ అటానమీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే ఒక బిహేవియర్ ఉంటుంది. అంటే శరీరంలోనే కాదు, అంటే కొందరు మీసాలు రావడము, ఇలా కొన్ని చేంజెసే కాకుండా బ్రెయిన్లో కూడా మార్పు ఉండడం వల్ల ఆలోచన విధానంలో కూడా మార్పు ఉంటుంది. అండ్ ఫైనల్గా చెప్పండి సార్, పేరెంట్ ఐ అనేది పిల్లల మీద ఎంతవరకు ఉండాలి? అంటే మనము వాళ్ళని గమనిస్తుండాలి, 2. అండ్ ఇంకోటి ఓవర్ కరెక్షన్ చేయొద్దు, అట్లని చెప్పేసి నెగ్లెక్ట్ కూడా చేయొద్దు. సో వాళ్ళను ఒక ఇండైరెక్ట్గా ఏంటంటే 3వ కన్నుతో అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళ ప్రాబ్లంను చెప్పే విధానంలో, అంటే మనం డైరెక్ట్ చెప్తే కొందరు అర్థం చేసుకోరు, ఇండైరెక్ట్ చెప్పడానికి ట్రై చేయాలి. వాళ్ళను హేళన చేయొద్దు, పాజిటివ్ మోడ్లో వాళ్ళతో పాటుగా ఉండి ముందుకు తీసుకెళ్తే చాలా బాగుంటుంది. వాళ్ళు కూడా హోలిస్టిక్గా అంటే అన్ని రకాలుగా ఎదిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, మీరు దాదాపు 1 hourగా చాలా కూల్గా అన్ని ప్రశ్నలకి ప్రశాంతంగా సమాధానం చెప్తున్నారు. అండ్ మేబీ మీరు అన్నట్టు ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ కాబట్టి మదర్ మీద ఎక్కువగా ప్రెషర్ కూడా ఉంది. మీరు అన్నట్టు వాళ్ళు బయట పని చేస్తున్నారు, ఇక్కడ వచ్చి ఒత్తిడి, ఈ లైఫ్ స్టైలు, ఈ ఉరుకుల పరుగుల జీవితంలో. సో ఫైనల్గా ఏమైనా సలహాలు ఇస్తారా పేరెంట్స్కి, చూసే వాళ్ళకి? ఏంటి బేబీని ఎలా అబ్జర్వ్ చేయమంటారు? అండ్ సైకియాట్రిస్ట్ అవసరం ఉంది అంటే సైకియాట్రిస్ట్ ఎలా వెళ్ళాలి, ఏంటిదని? ఒకటండి, ఏదైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య ఏంటో తెలుసుకోవాలి. నేను సైకియాట్రిస్ట్ని కాబట్టి చాలా వరకు మానసిక సమస్యలు అంటేనే ఒక అవర్షన్ చూపిస్తారు. అట్లా కాకుండా మానసిక సమస్యన అది కాదా అని తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపండి, ఆ ప్రాబ్లం ఏంటో తెలుసుకోండి. ఈ రోజుల్లో ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఓవర్ ఇన్ఫర్మేషన్, మనకు అన్నీ ఫోన్లో అన్నీ తెలుస్తుంటాయి, కానీ ఏది రైటో తెలియదు. సో రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇబ్బంది పడుతుంటాం కాబట్టి దగ్గరలో ఉన్న సైకియాట్రిస్ట్ని, మానసిక వైద్యుని కలిస్తే ఆయన మానసిక సమస్యలు మీకు డౌట్ ఉన్నవి కూడా క్లారిఫై చేసే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనము చాలామంది పేరెంట్స్ ఏంటంటే, నేను కూడా ఒక పేరెంట్ కాబట్టి మన గోల్స్ ఎట్లుంటాయంటే పిల్లలు పుట్టాక పిల్లలే మన గోల్ అవుతారు. ఇది సెంటర్ ఆఫ్ గ్రావిటీ చేంజ్ అయినట్టుగా మనం ఏంటంటే వాళ్ళ గోల్ అచీవ్ కావడానికి వాళ్ళకు తోడుగా ఉండాలి, కానీ మన గోలే వాళ్ళ గోల్ కాకూడదు. సో వాళ్ళకు కూడా టైం ఇవ్వండి. వాళ్ళ ఏ రకమైన రంగంలో ఏదైతే ఇంట్రెస్ట్ చూపుతారో దాంట్లో ముందుకెళ్ళడానికి మీరు సహాయం చేయండి, కానీ మీకు నచ్చింది వాళ్ళ మీద రుద్దడం చెయ్యొద్దు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి, వాళ్ళ ఎబిలిటీని అర్థం చేసుకొని, మన ఎబిలిటీ కాదు పిల్లల ఎబిలిటీని అర్థం చేసుకొని వాళ్ళకు తోడుగా ఉంటే ఇంకా బాగుంటుంది, అందరూ సంతోషంగా ఉంటాము. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వర్షి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది డాక్టర్ వర్షి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే పిల్లలకు సంబంధించి మానసిక సమస్యలు, అఫ్ కోర్స్ వాళ్ళలో అనేక మానసిక సమస్యలు ఉంటాయి. మానసిక సమస్య అనగానే అదేదో మెంటల్ ఇష్యూగా తీసుకోవాల్సిన అవసరం లేదు.
చాలా మనం రెగ్యులర్గా చూసే విషయాలే, చిన్న చిన్న విషయాలే, కానీ అవి ఇగ్నోర్ చేయకుండా వాటికి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తే మన చైల్డ్ బెటర్మెంట్కి అది యూజ్ అవుతుంది. కాబట్టి సార్ చెప్పినటువంటివన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకోండి. మీ కిడ్ ఎలా ఉన్నాడు, ఏ పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ అవసరం అవుతుందా, లేదా మీ కేరింగ్ ఇవ్వడం వల్లనే క్యూర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? సార్ చెప్పిన విషయాలన్నింటినీ ఒకసారి ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. అంటే పిల్లల భవిష్యత్తుని ఇంకా చక్కగా తీర్చిదిద్దడంలో ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.